వ్యవసాయంలో తండ్రి ఏమాత్రం అర్హత లేని నా బ్రతుకులో వీటి గొప్ప భాగ్యం మీద అందించారు తండ్రి. లోకమంతా తండ్రి ఎంతో మంది ఈ పాటికి మమ్మల్ని చేయనప్పటికీ కన్న తండ్రి మమ్మల్ని మట్టిలో పెట్టకుండా ఇంకా ఈ భూమి మీద నాకు అడుగుల్లో వేపిస్తున్నదో బట్టి నీ హృదయపూర్వకంగా స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీ గొర్రెలు మేపుటకు ఒక బలమైన ఆహారాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ఈ దినమున మేము వింటున్న మాటలన్నీ తండ్రి ఈ లోకంలో ఒక ఆశలు గతించిపోయే విధంగా పరలోకం మీద మనసు పెట్టే విధంగా అట్టి మాటలతో మీ పిల్లల హృదయాలు ఆదరించండి తండ్రి. బలిష్టమైన మీ రెక్కల చోటున మరణం తర్వాత కూడా ఒక మహాలోకాన్ని చేరే విధంగా అట్టి వాకులతో వాళ్ళ హృదయాన్ని ఆక్రమించండి తండ్రి. ఫలవంతమైన ఫలాలు గురించి పరలోకమందున్న దేవుని మహిమపరిచే విధంగా ఈ రాత్రి వ్యవసాయంలో తండ్రి అట్టి బలమైన మాటలు మాతో మీకు మా అందరితో మాట్లాడే తండ్రి. మీరు మాత్రమే మహిమపరిచే విధంగా మీరు మాత్రమే ఘనపరచబడే విధంగా అట్టి వాక్కులతో మా హృదయాలను భద్రపరచుతండి. నిత్య జీవ మార్గంలో నడుచుకున్నట్టుకు తండ్రి మీకు ఆయాస్కరమైన మార్గంలో విడిచిపెట్టి నిత్య జీవాలమైన మాటల ప్రకారం జీవిస్తూ వాటి వరకు బ్రతుకుతూ తండ్రి మనిషి రొట్టె వలన కాదు మీ వాక్యం వలన బ్రతుకుతాడన్న మీ లేఖనం యొక్క రుచిని మేమంతా రుచి చూసినప్పుడు అట్టి జ్ఞాన వాక్కులతో సహాయించమని ఈ రాత్రి వేల సమయంలో పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు నాకు అనుగ్రహించి లోకంలో ఉన్న వాటి వైపు చూడకుండా లోకం దాటిన ఈ లోకయాత్ర దాటిన తర్వాత పరలోకంలో నీ పిల్లలు నీ దగ్గర చేరే విధంగా అట్టి మాటలతో మా అందరినీ మాట్లాడి బ్రతికించి బలపరచం తండ్రి. మట్టెక్కిన తర్వాత కూడా నీ వాక్యం మమ్మల్ని నేర్పుతుంది తండ్రి. మళ్ళీ చేరిపోయిన తర్వాత మమ్మల్ని మళ్ళీ బ్రతికించి తిరిగి నీ వాక్యం అట్టి వాక్కులతో మాకు మాట్లాడి మమ్మల్ని బ్రతికించము. మా కొరకు త్వరగా రానున్న మా రక్షకుడు మా ప్రభువు యేసుక్రీస్తు శ్రేష్టమైన అతి పవిత్రమైన నామం పేరు ఈ ప్రార్థన అర్పించి వేడుకొంటున్నాం కన్న తండ్రి. ఆమేన్. క్రీస్తు పేరిట కూడి విషయం అందరికీ క్రీస్తు పేరిట శుభాకాంక్షలు. క్వశ్చన్తో స్టార్ట్ చేస్తారు. మీరు దేవుడిని ఎక్కువగా ప్రేమించాలి ఎవరు చేయలేదు. నేను దేవుడిని ప్రేమిస్తున్నాను అనేవాళ్ళు ఎవరు ఉంటే చెప్పారు. నేను దేవుడిని ప్రేమించట్లేదు. వెరీ గుడ్ వెరీ గుడ్. చేతులు ఎత్తినట్టు కూడా ఆన్సర్స్ కూడా భయంకరంగా ఉంటాయి. దేవుడిని ప్రేమిస్తున్నారన్న వాళ్ళు చేతులు ఎత్తారు. ఓకే రైట్ వెరీ గుడ్. మరి దేవుడిని ప్రేమిస్తే బైబిల్ ఎందుకు కింద ఉంటాయి? మీ భర్త మీరు ప్రేమిస్తే కింద పడబెడతారా, మంచం వేసి దుప్పడేసి పడబెడతారా? మనం ఎక్కడైనా ఏ విధంగా ఉండొచ్చు, ఎలాగైనా బతకచ్చు. కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి బీ కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఆయన దహించు అగ్ని. ఇంతవరకు చేసింది చాలా. ఆయన మనకందరి వరకు ప్రాణం పెట్టేశాడు. ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం నుంచి పిలుస్తూనే ఉన్నాడు. మారనరా మారనరా, మీ బ్రతుకులు మార్చుకోనరా. ఎన్నాళ్ళు ఈ లోకం మీద పడి చస్తారు. ఈ లోకం ఏదో ఒక రోజు మట్టిలో పెట్టి పాతాళమని అగ్ని ఉండడానికి మిమ్మల్ని లాక్కి ఈడ్చుకెళ్ళిపోతుందిరా అని 1000 సంవత్సరాల నుంచి భూమి పుట్టు నుంచి తన పిల్లలను నరురాగా తిరిగి రాడని పిలుస్తూనే ఉన్నాడు. మనం వినట్లేదు. కేవలం ప్రభు అంటున్నాం కానీ ప్రభు చెప్పినట్టు నడవట్లేదు. ఈరోజు బోధలు కూడా పనికి మాకు బోధగాలే ఎక్కువయ్యాయి. ఏమై ఈరోజు బోధ చేసిన కూడా దేవుడి ఎందుకు భయభక్తులు ఏమన్నా నేర్పించట్లేదా? మనుషుడు నడవాల్సిన మార్గంలో ఏం నేర్పించాడు? ఏం లేవు ఇప్పుడు. అందుకని యోహాను గారు అన్నాడు, ఆనాడు సమాజం లెక్క చేయలేదు కాబట్టి ఇశ్రాయేలు ఆయన ఎంత మాట ఏంటారు? సర్ప సంతానం అన్నాడు. అదే మాట ఇక్కడ అంటే బాగుంటుంది. సర్ప సంతానం, ఆ పాము పిల్లల మీరు దౌర్భాగ్యంగా మీరు ఎంత చెప్పినా మీ బుర్ర పని చేయదు. ఎందుకంటే మీ బుర్రలో బ్యాటరీ వీక్ అయిపోయింది. మీరు ఎంతసేపు లోకం మీదనే పడి చేస్తారు తప్ప ఆ లోకం మీద పడి చేస్తే లోతు వారి చూసారా దౌర్భాగ్యంగా? అది కలంలో ఇప్పుడు కూడా పుస్తకమై మనకు కనపడుతుందిగా. దాని లోకం వైపు ఏం చూస్తాం? నా వైపు చూడు. ఆయన వైపు చూసిన భక్తులందరూ ఆయన అన్నారు ఏమంటారు సార్? శదా ఈయన నా కొడుకు. యేసుక్రీస్తు ప్రభువును చూసి ముడిచిపోయాడు పరలోకపు తండ్రి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. కనీసం ఆయన అంటున్నాయి. కనీసం మన ఇంట్లో మన ప్రవర్తన చూసి మన పిల్లలన్నా మన తండ్రినా లేదా భర్త అడగలుగుతాడా, లేదా భార్య అని అడగలుగుతుందా మన ప్రవర్తన చూసి? ఎందుకంటే దేవుడి మాటలు మీకు ఎక్కలేదని అర్థం. ఎందుకంటే మీరు దేవుడు ఎక్కడో ఉన్నాడని, ఇప్పుడు దేవుడు ఎక్కడో ఉన్నాడని గుర్తుకెళ్ళేవాళ్ళు బ్యాగా పెడకలు ఇలాంటి శాపంగా చెక్కువైపోయింది. దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు? దేవుడు వాక్యమై ఉన్నాడు.
యోహాను సువార్త మొదటి వచనంలో దేవుడు వాక్యమై ఉన్నాడు. వాక్యమై నీ చేతుల్లో ఉంటే నువ్వు ఎక్కడో పొలి మీద దాటిపోతావా? ఒకడేమో గుడ్డు గుడుచుకోవడానికి, ఒకడేమో ముగ్గుమంటూ ఈ అన్ని ఆచారాలన్నీ క్రైస్తవులని గ్రహించు అన్ని దీంట్లో తీసుకొచ్చేసారు. ఇప్పుడు గుర్తుకెళ్ళిపోయారంటే ఆ బియ్యం కూడా మొక్కున్నారు, ఏం చేస్తారు? మరి బియ్యం కోసం ఉన్నాడు పరలోకంతో నిదానంగా బియ్యం కూడా నేను తినేద్దామని అనవడం వల్ల మింగేద్దామని అని ఏం లేదు. ఇంకా ఈరోజు ఎందుకు ఈ క్రైస్తవ ప్రశ్నతో లేక మునిగిపోయిందంటే కనీసం దేవుడు భయం ఎందుకు లేదంటే ఎంతసేపు ఉన్న యేసుక్రీస్తు నమ్ముకొని సినిపిడి చాట వస్తుంది, కొట్టపళ్ళు వస్తుంది, చింతపండు వస్తుంది, ఎరగడలు వస్తాయి, ఏ చెప్తారు. అందుకని మీరు అసలు బైబుల్ అంటే ఎక్కడ పెట్టాలో కూడా మీకు తెలియట్లేదు. అందుకని మిమ్మల్ని ప్రశ్న అడిగాను, మీరు ఎవరు దేవుని ప్రేమిస్తున్నారు? చదవలేరా? మీరు చదువు రాదా? సరే ఓకే, అది తప్పులేదు. కనీసం దానికి మినిమం రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి కదా. అదే మన బట్టకు అది తినేసే అన్నా అనుకో చిత్త కొట్టి షోలు మూసేస్తాడు. వీళ్ళైతే మన బ్యాచ్లలో అక్కడక్కడ మందేజ్ కూడా ఉన్నారంట, తెలిసింది. మామూలు కూడా ఇదా దేవుని ప్రేమించడం అంటే ఇదా? నా మాటలు ఇలాగే ఉంటాయి. దేవుడి మాటలు ఎప్పటికైనా ఇలాగే ఉంటాయి. ఖండిస్తాడు. బట్ట మన చేతికి వస్తుంది, అలా ఉతుకుతావా? అలా ఉతుకుతావా? మరకపోయేటట్టు కొడతావా? మరకపోవాలి. అప్పుడు నువ్వు అవాక్కు కావాలి. ఆ మరకపోవాలంటే నీ బట్ట నీ కొడతాడు. దేవుడి మాటలు మరకపోవాలి. హృదయంలో పేరుకుపోయిన ఆ చీకటి కోణాన్ని తీసేయాలి. అందుకని దేవుడు మాట్లాడాడు. దేవుడు అంటే ఏదో ఊరికే ఉత్తుతో వచ్చి నాకు మాటలు నేర్చేసుకొని పోతే అయిపోదు కాదు. భక్తి అంటే నువ్వు చచ్చిన తర్వాత కూడా మళ్ళీ తిరిగి లేపుతుంది. అదే భక్తి అంటే. లోకంలో అన్ని జనాలు అది లేదు. అది ఏం చేస్తున్నారో ఏం కదా వాళ్ళకి తెలియదు. వాళ్ళ మార్గం ఏంటో తెలియదు. భూమి మీద ఎందుకు పుట్టామా, ఎందుకు బ్రతుకుతున్నామా, ఈ జీవిత కాలం ఏంటో ఎవరికి తెలియదు. అందుకని లోకం ఇష్టానుసారంగా బ్రతుకుతుంది. ఎవరికి ఇష్టం వచ్చినట్టు దేహాన్ని వాడుతున్నారు. చూద్దాం, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు దేహాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు. నేత్రాశ, శరీరాశలు మొత్తం దేనికి బట్టి అలా దేహాన్ని వాడుతున్నారు. వాళ్ళకు మనం తేడా ఉండాలి కదా. కేవలం దేవుని ప్రేమిస్తున్నానని చెప్పేసి గాలి వాడని చెప్పి గాలికి తిరిగి అవుతుందా? ఈ రోజురా రేపురా ఏంటి? ఇది నటన జీవితం. ఇది నటన కాదా? కానీ ఒక్కటే మనతో మాట్లాడుతున్నాడు దేవుడు అంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి. దేవుడి మాటలు మన దగ్గరకు వచ్చిందంటే నీ సాప చుట్టి నీళ్ళు పెట్టే రోజు కూడా మట్టిలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను అర్థం. బాగా అంబులెన్స్ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? అంబులెన్స్ ఏ టైంలో వస్తుంది? కుయ్యి అని బోరేసుకొని వస్తుంది. ఎప్పుడు మనిషి అక్కడ ఖర్చు ఉన్నాడా లేదా గాయాలతో ఉన్నప్పుడు వచ్చి ఎక్కించుకొని పోతుంది. వాక్యం కూడా నువ్వు పోయేదానికి సిద్ధపడ్డావు, అందుకని హెచ్చరిస్తాడు. మనందరం పోయేదానికి ఇక్కడ నేనే గొప్పవాడిని కాదు, అందరం పోయేవాళ్ళకి సిద్ధంగా ఉన్నాం కాబట్టి మనం ఈరోజు వాక్యం మన దగ్గరకు వచ్చింది. నాయన పోసాలని సిద్ధంగా ఉండవు, సాపాదిని పెట్టు సర్దిగుడు సిద్ధపడిన కన్నికలుగా ఉన్నావా? దేవుడి మాటిని దేవుడికి లోబడి సిద్ధపడిన కన్నికలు ఎలా ఉన్నారు? నూనె ఆరిపోలే. వాళ్ళు దేవుడి కోసం బ్రతికే దేవుడిని ప్రేమిస్తున్నారు, అమితంగా ప్రేమిస్తున్నారు. ఈ లోకం చీకటి కోణాలు ఏమాత్రం అంటించుకోలే. ఈ లోక మాలిన్యం ఏ మాట అంటించుకోలే. లోకంలో ఉన్న వాటి పెంటంతా పక్కన పెట్టారు పౌలు గారు. క్రీస్తు నిమిత్తం ఈ లోకంలో ఉన్నదంతా పెంట, ఇదెందుకు దరిద్రం నాకు అనేది కలిగే భక్తి జీవితాలు. ఈరోజు బైబిల్ ఉంది, సంఘంలో పెట్టుకుంటాం. బొట్లు తీసేస్తే బ్రతుకు మారినట్టు కాదు. బొట్లు తీసినంత మాత్రం ఎవ్వడు బతుకు తెల్ల చొక్కా వేసుకొని వచ్చినంత వరకు మారినట్టు కాదు. కేవలం ఏంటి తెలుసా? బైబుల్ చదివినోడు బొట్లు గురించి ఆలోచించాడు. అవన్నీ బైబుల్ చెప్పలేదు అసలు. ఈ బ్రతుకు గురించి ఆలోచిస్తారు. క్రిస్టియన్, హీజ్ ఏ క్రిస్టియన్, ఈమె క్రిస్టియన్, షీజ్ ఏ క్రిస్టియన్, ఈమె దేవుడు కుమార్తె, ఈయన దేవుడు కుమారుడు ఎలా చెప్తావు? నీ బ్రతుకులు మన బ్రతుకులు చూసి చెప్తారు. అవునురా, వాళ్ళ నోటి పాపకు మాట కూడా ఈమె క్రిస్టియన్, క్రీస్తు కుమార్తె అంటే ఏమా? దొంగలించాలన్న ఆలోచన కూడా రాదు, విభజించాలన్న ఆలోచన వచ్చినా చంపేస్తారు. అసలు ఆ చీకటి ఆ లోక పాపానికి అంటించుకోకుండా బ్రతుకుతారు. వీళ్ళయ్యా దేవుడి పిల్లలంటే. ఇది కదా దేవుడి మార్గం అంటే. పాపకు సంబంధమైన ఆజ్ఞ దేవుడు ఏది చెప్తే అదే ప్రభువా, చచ్చినా పర్లేదు నేను వినో. ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు సాతాను వచ్చాడు, అపవాదం వచ్చింది, దయ్యం వచ్చింది. ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, ఈ రొట్టె రాళ్ళు, ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రొట్టెని చేసుకున్నాడు. అంటే అవసరానికి మరి ఏదైతే అవసరం అవుతుందో అదే వాడు చూపిస్తాడు. ఆల్రెడీ
ఈ ఆకలి కోరిక ఏం చూపించాడు? రాయిని చూపించాడు. ఇప్పుడు ఈయన చేసుకుంటే పెద్ద తప్ప అదేమన్నా యజ్ఞాలు చేయమన్నాడా? నరహత్య చేయమన్నాడా? దొంగతనం చేయమన్నాడా? కానీ వీడి మాట తెలుస్తుంది. అంటే మనకి ఏదైతే అవసరం ఉంటుందో, లోకంలో చూసారా, వాళ్ళకి ఏదైతే అవసరమో, ఎందుకమ్మా ఈ తప్పు పని చేసామంటే బిడ్డ కోసం అన్నది చెప్పుతో కొట్టాలి. అదే మరి పెట్టాలి, బిడ్డ కోసం తప్పు చేయాలి. బిడ్డ కోసం ఎంతమంది కడుపులు పట్టుకుని చేతలు పట్టుకొని పిల్లలను పోషించుకుంటూ బేల్లాడుకొని దానికి నీతిగా బ్రతికేవాళ్ళేరా ఈ యొక్క డ్రామా. అందుకని దేవుడు అన్నాడు, వ్యభిచరించుటయో అలవాటు అయిపోయింది బాబు వాళ్ళకి. అందుకని డ్రామాల పైకి అదేది నేరేడుకాయకి మసి పూస్తాడు, అలా అయిపోయింది. మసి పూసి నేరేడుకాయ చేయడం అంటే వాళ్ళకేమో ఆ కోరిక ఉంది, అది తీర్చుకుంటూ ఎవరికి చేస్తారంటే పిల్లల మీద చేస్తారు. బాగా ఇది బరువంతా నీతిగా బ్రతకలేదా? బైబుల్లో ఎంతో మంది కడుపు మారుతుంది. ఒక రూతు చూడు, కడుపు మారుతుంది. ఎవడో వెళ్ళిపోయి పరిగేరుకుంటుంది. తప్పు చేయడానికి ఇష్టపడదా? పరిగేరుకుంటుంది. ఇట్లా లేదా నీతి మంత్రులు బైబుల్లో? ఎందుకంటే లోకం బైబుల్ దగ్గరికి రాలేదు కాబట్టి వాళ్ళకు తెలియట్లేదు. దానివల్ల వచ్చే పరిణామం ఎంత భయంకరంగా ఉంటుందని. రూపాయి ఇచ్చిన అమ్మారు 10 సార్లు అడుగుతుంది, బిడ్డ క్యా రూపాయి, ఎక్కడ రూపాయి, ఏం కొన్నావు, ఏం చేశావు అని అడిగితే, ఈ దేహము 6 అడుగుల దేహాన్ని ఇచ్చిన ప్రతి దీనన్నిటికీ లెక్క అప్ప చెప్పాలన్న ఆలోచన మనకు ఉండాలి. ఈ నిర్మాణం వెనకాల కోట్ల సంవత్సరాలు. ఈ రోజు అనుకుంటే ఈ రోజు వచ్చింది, తల్లి గర్భంలో వచ్చి పడ్డాడు అయిపోయింది అనుకుంటే కాదు. కొన్ని కోట్ల సంవత్సరాలు అందులో నువ్వున్నావు, నేనున్నావు. ఎన్నో గర్భాలు దాటుకుంటూ ఈ టయాన ఈ క్షణంలో ఇక్కడ పుట్టావు. ఆయన సంకల్పం అది. అంటే లోకంలో ఉన్న వాడికి దేవుడి విలువ తెలియలేదు, కనీసం మనకు కూడా తెలియట్లేదు. ఎందుకంటే మనం సర్టిఫికేట్ ఇస్తాం, ఏమని తెలుసా? అబ్బా ఆయన బాగా చెప్తాడు, ఈయన బాగా చెప్తాడు, అంతే చేతులు దులిపేసుకుని వెళ్ళిపోతాం, అంతే. అక్కడక్కడ కూర్చున్నప్పుడు మట్టి దులిపేసుకుంటాం కదా, అలా దులిపేసుకుని వెళ్ళిపోతాం. ఇలా సర్టిఫికేట్ ఇచ్చేవాడు కాదు దేవుడు కావాల్సింది. క్యారెక్టర్ని కాపాడుకునేవాడు కావాలి. క్యారెక్టర్ని కాపాడుకున్నవాడే ఆయన ప్రేమించాలని చెప్తే అప్పుడు నమ్మాలనిపిస్తుంది. సో బైబుల్ ఎక్కడ పెట్టాలో కూడా తెలియదు, దేవుడి సన్నిధిలో మనం ఎలా కూర్చోవాలో తెలియదు, ఎలా నడవాలో తెలియదు. మనం దేవుడిని ప్రేమిస్తామని గాలి మాటలు చెప్తే ఆయన రామ్మ అంటాడా? నువ్వు చెప్తే నాకు చెప్తా నమ్ముతా, ఎందుకంటే నీ హృదయంలో ఏముండేది నాకు తెలియదు. దేవుడు హృదయ రహస్యం ఎరిగిన ఆయన. హృదయ రహస్యం నీకు ఆలోచన పుట్టక మునిపే నాకు తెలుసు బిడ్డ. చీకటి కొట్టు తలకైనా ఎగినట్టు అడుగుతారు అప్పుడు, అంతే. ఆయన ప్రేమ చూపిస్తున్నాడు. ఎంతో మంది లోకంలో ఇప్పుడు నిన్న ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక యవనస్తుడు చనిపోయాడు. అది నాకు తెలిసినోడు. ఆయన దగ్గరికి ఎన్నోసార్లు వాక్యాన్ని తీసుకెళ్ళిపోయాను. తాగొద్దురా, తప్పురా, నీ కుటుంబం పదాలు వెళ్ళిపోతురా, ఒకవేళ ఈరోజు తాగినా కూడా రేపు నీ జీవితం నాశనం అయిపోతే, నీ పిల్లల పరిస్థితి, నీ బిడ్డల పరిస్థితి, ఆల్రెడీ సంవత్సరం క్రితం మీ నాన్న చనిపోయాడు అని ఎన్నోసార్లు వాక్యాన్ని తీసుకెళ్ళిపోయాను. వాట్సాప్ లో కూడా నా మాటలు చెప్పిచ్చారు. వాడు కలిసినప్పుడల్లా, మామ చాలా బాగున్నాయి, చాలా వాక్యాలు బాగున్నాయి, కానీ బ్రతుకు మార్చుకోవాలి. అలాగే తాగుడు స్నేహం, అలాగే చెడ్డ సహవాసాలు తిరిగాడు. నిన్న చివరికి కన్ను మూసేశాడు. ఒక్కడే ఒక కొడుకు. ఆ తల్లి రోగం ఎలా ఉంటుంది, ఆ బిడ్డల పరిస్థితి, ఆ భార్య పరిస్థితి చూస్తారు చూడు. ఎందుకంటే వాక్యం వాళ్ళ దగ్గరికి చాలాసార్లు తీసుకెళ్ళిపోయారు. వెళ్ళా, చెవుని పెట్టలే, విననల్లని చెవిటి పాము వలే ఏంటోలే అనుకున్నాడు. హఠాత్తుగా ఎన్నిసార్లు లోబడని వాడు హఠాత్తుగా ఏమవుతాడంట. చాలాసార్లు చెప్తాడు దేవుడు, మారుతాడేమో లేదా మారుతాడేమో. హఠాత్తుగా మరణం మన మీదకి వచ్చిన రోజు ఉక్కిరి బిక్కిరితో చావాలంతే. మళ్ళీ ప్రయోజనం ఉండదు. లోకాసువార్తలో ధనవంతుడు కూడా భూమి మీద ఉన్నంత వరకు వాడు ఇష్టానుసారంగా వాడు ఏది కాబట్టి చేసేసాడు, అంతే. పాతాళానికి వెళ్ళిపోయి అబ్రహాము అంటే ఏమొస్తుంది? భూమి మీద బ్రతుకున్నంత కాలమే బ్రతుకులు మార్చుకోబడే అవకాశం ఇచ్చాడు. అందుకనే మారు మనసు కావాలా బిడ్డ మీకు అని అందరికీ, క్రైస్తవులకు వర్తిస్తుంది, ఇట్లా అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు మారు మనసు లేకపోతే ఏమవుతుంది? ఒడ్లున్నాయి, ఒడ్లు అలాగే తినేస్తావా? దంచితే దాని పొట్టు బయటికి తీసి తర్వాత నువ్వు వండుకొని తింటావు. దేవుడు కూడా అంతే. మార్పు రావాలలో ఆ చీకటి పాపపు లోకాన్ని విడిచిపెట్టాలి. గట్టిగా చెప్పుకోవాలంటే మీకు ఎవరికి నచ్చదు, అది నాకు తెలిసి. ఎప్పుడు ఐ డోంట్ కేర్, చెప్పాల్సింది నా ప్రభు ఏదైతే చెప్పాలి. లేదంటే రేపు ఆ దారిలో పోయితే కూడా కత్తి తీసుకొని నిలబడతాడు. బిలాం పోతున్నప్పుడు దేవదూత కత్తి తీసుకొని నిలబడింది. ఏ చేస్తానని అన్నట్టు, ఎందుకు నువ్వు దొంగపోగ చేసావు నా చెత్తనాయలా, రేపు
నన్ను కత్తి మీద పడతారు. ఇక్కడ ఎవరు మనుషులు మెప్పు నాకు అవసరం లేదు, దేవుడు మెప్పు ఉంటే చాలు. నేను ఇచ్చిన మాట. అందుకని ఎజికేల్ గ్రంథంలో అంటాడు, నాయనా నువ్వు తొక్కల్లోనూ పాముల మధ్య చాలా మధ్యలో ఉంటున్నావు, కానీ ఆ జనులు తిరుగుబాటు చేస్తావు. నువ్వు చేయకు, నేను చెప్పిన మాట నువ్వు చెప్పిన అంతే. తొక్కలు పాములు అంటే ఏంటి? పాములు ఇవి కాదు, మనుషులే. పాము స్వభావ లక్షణాలు. తొక్కలు పట్టుకుంటే ముళ్ళు అంటుకుంటాయి, పైకి ఒకటి లోపల ఒకటి. యేసుక్రీస్తు ప్రభు మా దేవుడు. యేసు ప్రభుతో మేము క్రిస్మస్ కు పండుగ చేసేస్తాం, బైబిల్ పట్టుకొని తిరుగుతాం, బొట్లు కూడా తీసేస్తాం, అవసరమైతే తల కూడా వేసుకొని వస్తాం. కానీ ఎక్కడున్నాయి క్రియలు? ఏవే? ఇవి కాదు సమాజానికి చూపించేది, ఇవి కాదు సమాజానికి చూపించాల్సింది. భక్తి అంటే ఇక లోక మాలిన్యం అంటించుకోకుండా బ్రతకడమే భక్తి అంటే. అటువంటి ఒక రెఫరెన్స్ చూపిస్తాను చూడండి. ఎందుకంటే నెక్స్ట్ టైం ఏమో ఎప్పుడైనా ప్రాణం వచ్చి నేను ఎప్పుడైనా ఒకటే చెప్తాను, బ్రతికుండగానే మన దీపాన్ని చక్క పెట్టుకుందాం. దేవుడు గద్దిస్తుంటే లోపడతాం. గద్దింపు ఏం చేస్తుందంట? లోపల ఉన్న చెడుతనాన్ని బయటకు తీసేస్తుంది. ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్ లోపల క్యాన్సర్ పుండు ఉంది, చెడుతనాన్ని తీయాలంటే ఏం చేయాలి? ముందు గాయం చేయాలి, గాయం తీసి కోసి బయటికి గడిపేయాలి, లేకపోతే బుట్ట పగిలినట్టు పగిలి చచ్చిపోతారు అంతే. సో వాక్యం కూడా అంతే. దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు తెలుసా? అలాగే చేస్తాడు. బాదాముకు ఆడనిద్ర కలిగజేసి ప్రకటెముకుడు తీసి అవన్ చేసినట్టు ఆ ప్రకటెములు ఏం చేశాడు? ఇక్కడ ఆపరేషన్ చేశాడు. ఇప్పుడు కూడా మన హృదయాన్ని ఏం చేస్తాడంటే ఆపరేషన్ చేయాలి దేవుడు, లేకపోతే మన మాట విన్నాం. తీర్పు జరిగిపోతుంది ఇక్కడ. ఈ ఎప్పుడు పోతామో తెలియదు. అంతలో కనపడి అంతలో ఆయుడైపోయే మాయ వంటి జీవితాలు. ఈ రోజు ఉన్నాడయ్యా జాని అనేవాడు ఉన్నాడంటే ఏమో ఇప్పుడే పోయేటప్పుడు ఎవడో ఏది కాటేయచ్చో, మరణంతో నన్ను వెంబడించవచ్చు. అయినా ఐ డోంట్ కేర్. ఎందుకంటే నాకు పరలోకం ఉంది. నేను ఎప్పుడు చావు కొరకే కోరుకుంటాను. ఎందుకంటే చావు అనేది ఎందుకు పనికిరానిగా చేసేసాడు యేసుక్రీస్తు. మరణం యొక్క శిరస్సును మొక్కలుగా నరికిపడేశాడు. ఐ డోంట్ కేర్. కానీ భక్తి ఉన్నవాడు ఆ పరలోకం మీద మనసు పెట్టుకుంటాడు, భక్తిహీనులు ఈ భూమి మీద మనసు పెట్టుకుంటారు. భక్తిహీనులకు ఉన్న తేడా ఏంటి తెలుసా? ఎప్పుడు భూమి మీద మనసు పెడతారు, భూమి కూడా మన మీద మనసు పెట్టుకుంటారు. ఏమని తెలుసా? ఎప్పుడప్పుడు వస్తావా నాయన నేను భూమిలో పెట్టుకుందామని. లోకంలో అంతా అందుకని నేర్చుకోరు, భూముల మీద మీ మనసు పెట్టకండి. శరికి దాసుడికి దేవుడికి ఎవరికి దాసుడు కాలేడు. దేవుడిని ప్రేమిస్తున్నారా? నీతిగా ప్రేమించండి. ఒకవేళ చేతగా లేదా ఈ మాటలు విన్నాక కనీసం పౌరుషం తెచ్చుకోండి, మీ నడువులు కట్టుకోండి, మీ దీపములు వెలిగించండి అన్నాడు భక్తుడు. దీపాలు వెలిగించండి. బైబిల్ చదవడం చేత కదా పిల్లలు పక్కన పెట్టించుకోండి, చదవండి 1-2 సార్లు. లేదా ఫోన్ ఉంటుందా, ఆడియో బైబిల్ పెట్టుకుని వినండి. ఎప్పుడు మనకు కాలం ముగిసిపోతో తెలియదు. కాలం ముగిసిపోయేలా ఈ క్రీస్తులు మనం కలిగి ఉన్న వారం అయితే గొప్పదని కదా. లేదంటే అడ్డుకుండాలు మన కొరకు ఎదురు చూస్తున్నాయి. మనం ఎదుర్కోవడానికి కింద ఉన్న పాతాళం ఏం చేస్తుంది? రామా బుజ్జమ్మ అని పాట పాడుతుంది. ఎందుకు? మంటలు అక్కడ ఉండేది. దేవుడు కూడా ప్రేమిస్తున్నాడు. ఒక్క క్షణంలోనే పాతాళానికి వెళ్ళిపోతారంటారు. కానీ దౌర్భాగ్యం ఏమంటారంటే దైవం తిరుగుతారు. గట్టి గుడ్డేనే దయ్యాలు గీయాలు ఉండవు. ఒక్క క్షణంలోనే దేవుడి హండంలోకి వెళ్ళిపోతారు. భక్తి అంటే కేవలం ప్రేమిస్తున్నాం అనేది చెప్పడం కాదు, దాని క్రియల్లో చూపించారు. మీకు చెప్తే బాధగా ఉండొచ్చు, అయినా ప్రాబ్లం. చెప్పాలా? చెప్పకపోతే ఏమవుతుంది? చాలా ప్రాబ్లం, భయంకరమైన అందుకనే దేవుడు చాలా మంది ఉన్నారు. అనేక దొంగ పొందుకులు వచ్చారు ఆయన లోకంలోకి. జాగ్రత్త పడండి వాళ్ళతో. వాళ్ళు మీకు బతుకులు మార్చే వాక్యాలు చెప్పరు. ఎంతకున్నా మాకేమ్మా అడుక్కుండే బ్యాచ్లు వచ్చేసారు. వాళ్ళు నా జనులు గాయాలు పైనే మారుతున్నారు, లోపల కోసి పుండు తీసి బాగా మందేసేవాళ్ళు లేడు. ఏం పర్లేదు మా తల మీద చేతులైతే చెప్పో ఇబ్బంది లేదు, పరలోకం వెళ్ళిపో. ఇటువంటి చచ్చిపోయిన తర్వాత కూడా ప్రార్థన చేసి ఆ శవం దగ్గర కూడా ప్రార్థన చేసి పరలోకం చేసుకోపోవాలి దౌర్భాగ్యులు కూడా సమాజంలోకి వచ్చారు. ఇంకెందుకు స్వార్థ చేయడం? ఎందుకు? చచ్చిపోయిన తర్వాత శవాన్ని పడబెట్టి పరలోకం చేసుకోపోవాలంటే ఇంకెందుకు స్వార్థ చేసి ఈమెను బొద్దు చించుకొని అరుచుకొని మారందని చెప్పడం ఎందుకు? అందరూ చచ్చిపోయిన తర్వాతనే పోయి అక్కడ వెళ్ళి ప్రార్థన చేసి తీసుకువెళ్ళిపోవాలంటే అయిపోతుంది కదా. చచ్చిపోయినవాడిగా ప్రార్థన చేయాల్సింది, బతుకున్నవాడిగా మారవలసి పొందాలని ప్రార్థన చేయాలి. సో జాగ్రత్తగా ఉండండి, వివేకంగా ఉండండి. లేకపోతే మరణం ఎప్పుడు మన తలుపు తడతో తెలియదు. మన జీవితం అర్థాంతంగా ముగిసిపోకూడదు. అర్థవంతమైన బ్రతుకు బతకాలి. శబాష్, బ్రతికిన కొన్ని రోజులైనా నీతిగా ఆయన నమ్ముకున్న ప్రకారం దేవుడు చెప్పిన ప్రకారం వాళ్ళు జీవించారా? అది భక్తి అంటే. భక్తి అంటే భూమి మీద ఏదో వస్తుంది, ఆస్తులు తెచ్చి వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయి, మంచి పెళ్లిళ్ళు, మంచి మేడలు, ఇద్దరు కాదని ఒకరోజు గొప్ప కూలిపోతాయి. మనం కళ్ళు మూసిన తర్వాత ఏ ఒక్కటి మనకు రాదు.
వాళ్ళకు తెలియదు అవి. ఇవన్నీ నేను ఎంత సంపాదించినా, ఏ ఆస్తి ఏం సంపాదించినా నా కన్ను మూతపడగానే గట్ అవుట్ అంటారు. అప్పుడు వరకు నేను గాలి గొప్పవాడిని, అందరి చేత కీర్తింపబడినండి. తర్వాత నా తల్లిదండ్రులు కూడా బయట పెట్టేటయ్యా లోపల కప్పు కొడతాను. సరే, ఎవరైనా అంతే, ఇబ్బంది లేదు. ఎవరి జీవితం అని అంతే. ఈరోజు భార్య అయినా, తల్లి అయినా, ఎవరైనా కానీ, భర్త అయినా అన్ని సంపాదిస్తేనే అబ్బబ్బబ్బ నా భర్త గొప్పవాడు, సోపడు సంపాదించకపోతే వీడున్నాడు కదా దౌర్భాగ్యుడు, సోమరుడు. ఆటో మీద ఏం తిరుగుతుంది? ఆటో మీద తలుపు తిరుగుతుంది. స్వామి తన పడక మీద తిరుగుతాడు బైబిల్లో ఉన్నమాట. ఆటో మీద ఏం చేస్తుంది? తలుపు తిరుగుతుంది. స్వామి తన పడక మీద తిరుగుతాడు. ఈ స్వామి పోతాడు, ఏ పని చేయడు అని మనమే అంటాం. అలా అని సోమరిగా ఉండాలని నేను చెప్పట్లేదు. సో మన జీవితాలు ఆరిపోక మునిపే దేవుని ప్రేమిద్దాం. ఈ లోకంలో అన్నిటికంటే ప్రేమించాల్సింది దేవుడిని మాత్రమే. ఎందుకంటే ఆయన మాత్రమే మన కోసం ఏమైనా చేయగలుగుతాడు. ఆయన మాత్రమే చనిపోయిన తర్వాత కూడా ఒక నిత్య జీవితాన్ని కూడా మన కోసం సిద్ధపడు. అనేక ఇల్లులు నీ కోసం నివాసం సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను అన్నాడు. ఇక్కడ లేదు మనకు నివాసం, స్థిరమైన నివాసం ఇక్కడ లేదు. స్థిరమైన నివాసం ఇక్కడ లేదు. మన కన్ను మూసేంత వరకు ఇవన్నీ మా వాళ్ళు, నాది, నా ఆస్తి, నా బంధువులు అంటారు. తర్వాత అస్సలు ఒక్కటి ఉండదు. బోధలు కరెక్ట్ గా లేవు కాబట్టి ఈరోజు మనం బలహీనులు అయినాం. బోధలు కరెక్ట్ గా లేదు కాబట్టి ఈరోజు మనం బ్రతకలేకపోతున్నాం. ఎలా బ్రతకాలో కూడా మనకు తెలియట్లేదు. ఆదాయం ఉంటేనే బోధ. బైబిల్ విషయం దగ్గరికి వెళ్ళిపోండి, ఏదో బోధ డబ్బులు వేస్తేనే వాళ్ళ బోధ, మీరు వాళ్ళకి ఆదాయం వస్తేనే వాళ్ళు బోధ చేస్తారు. ఆదాయం గురించి కాదు చెప్పేది, ఆత్మీయత గురించి కాపాడుకోండి. మీ ఆస్తి ఆత్మీయతే, మీ పరిశుద్ధతే ఆస్తి. అలా పోవాలి బయటికి, మాట్లాడితే అలా పోవాలి బయటికి. ఒక్కడ ఒక పాప మిగిలితే చాలు, నాకు అంతే. ఒక్క పాప మిగిలితే చాలు, చాలా ఆనందం. పరలోకంలో దేవుడు అన్ని కావాలనుకున్నాడు. ఆయన కావాల్సిన గట్టి గింజలే, పొట్టు గింజలు దేవుడి మాటలకు ఎగిరిపోతాయి. అది యేసుక్రీస్తులో ఉన్న కాలంలో దయ్యాలు ఆయన ఆడ ఉండగానే ప్రభువా అప్పుడే వచ్చింది మమ్మల్ని శోధించడానికి అని పారిపోవడం మొదలుపెట్టాయి. దేవుడి మాటలు విన్నవాడు, దేవుడికి లోపడేవాడు ఎలా ఉంటాడు తెలుసా? ఇక్కడే ఉంటాడు. అవును కదా, నా బ్రతుకు మార్చుకోవాలి కదా. దేవుడికి లోపడవాడు వెళ్ళిపోతాడు అంతే. ఎందుకంటే వాళ్ళకి నీతి గురించి, నిజాయితీ గురించి వాళ్ళకి అవసరం లే. గద్దింపు అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. అది ఎందుకు ఇంత క్లాస్? ఎందుకంటే కేవలం ఈ దేవుని ప్రేమిస్తున్నామంటే కుదరదు. మనం న్యాయం చేయాలి. మన భర్తకు, మన భార్యకు మనం ఎలా చేస్తామో, ఇక్కడ మన పిల్లలకి ఎంత న్యాయం చేస్తామో దేవుడికి కూడా. అంటే అక్క నువ్వు ఒకసారి కుర్చీలో కూర్చోక, తప్పులేదు, కూర్చోండి అక్క, కుర్చీలో కూర్చోండి. మీరే అక్క కుర్చీలో కూర్చోండి. బాగలేని వాళ్ళు ఉంటారు కదా పాపం, కుర్చీలో కూర్చోండి. అలాగా అంటే ఒక భక్తుడు చెప్తున్నాడు చూడండి. ఒక రెఫరెన్స్ చూపిస్తాను. ఎవరైనా చదివేవారు ఉంటే తీస్తారమ్మా? భక్తి అంటే ఏంటో ఒకసారి చూపిస్తాను. ఒకసారి చదివేవారు ఉంటే తీస్తారు కదా. యాకోబు రాసిన పత్రిక, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. సరే నేనే చదువుతాను, మీకు బైబిల్ కూడా. యాకోబు రాసిన పత్రిక 27వ వచనం, 1:27. యాకోబు రాసిన పత్రిక 1:27. తండ్రి అయిన దేవుని యొద్ద పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, ఎదవరాలను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటూ ఇహలోక మాలిన్యం తనకు తాను అంటుకోకుండా కాపాడుకొనుటియే. తనకు అంటకుండా తను తాను కాపాడుకొనుటియే. తండ్రి అయిన దేవుని ఎదుట ఏంటంట? ఏమంటున్నాడు? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కపటమైన భక్తి ఏదనగా. పవిత్రత ఉంది, నిష్కపటమైన అంటే ఏంటి? పావును వలె నిష్కపటంగా ఉండండి అంటాడు. పావును ఎలా ఉంటుంది తెలుసా? నిత్యము తన కళ్ళల్లో కన్నీళ్లతో ఉంటుంది. తను చంపబోయే శత్రువును కూడా అది ఎలా పిలుస్తుందో తెలుసా? ఆనంద భాషలతో పిలసదు, అది కన్నీటితో పిలుస్తుంది. ఓ శత్రువా, నీకు నేను బలి ఉన్నాను. తిరస్కారం చేయదు, తిరుగుబాటు చేయదు. మనకులాగా తను చంపేదానికి కూడా సరెండర్ అయిపోతుంది. అది మామూలుగా ఏ జంతువులను కూడా ఎగిరి తప్పది, లేకపోతే తప్పించుకొని పోతుంది, లేదు. కానీ అది అటువంటి నిష్కపటమైన హృదయం దానిలో ఉంటుంది. అందుకని పావులు మీరు నిష్కపటమైన హృదయం ఉండండి. కపటంతో ఉండగాకండి, వేషధాలతో ఉండగాకండి, మోసానికి మరో కీడుకు ప్రతి కీడు చేయకాకండి. అక్కడ అన్నాడా? క్షమించొదిలేయండి, మనసులో పెట్టుకోకండి. నా ఇంట్లో వాళ్ళు నేను ఎలా క్షమిస్తానో బయట వాళ్ళు కూడా
అలాగే క్షమిస్తాను. యేసుక్రీస్తు ప్రభువు మనకు చూపించిన మాదిరి అదే. ప్రపంచంలో ఎవ్వడు చూపించిన మాదిరికరమైన జీవితం. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించండి. మిమ్మల్ని తిట్టే వాళ్ళ గురించి ప్రార్థన చేయండి. కీడుకు ప్రతి కీడు చేయకండి. అందుకని ఇలా ఉంటారని చాలా మంది క్రైస్తవుల మీద దాడి చేసే దౌర్భాగ్యులు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అంటే మనం ఎవడేమన్నా కూడా మనం ఏం చేయాలి? క్షమించుకుంటూ వెళ్ళిపోరు. అందుకని నిష్కపటమైన హృదయం కలిగినట్టు. నిష్కపటమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను ఎదవరాళ్ళను, దిక్కులేని పిల్లలను ఎదవరాళ్ళు. మనం ఎదవరాళ్ళు చూస్తే కిలోమీటర్ దూరం వెళ్ళిపోతాం మనం. ఏమో ఇక్కడ అంతా భూమికి అందరికీ స్థిర నివాసం ఉన్నట్టు భర్త చచ్చిపోతే తప్ప రేపు నీ భర్త కూడా. ఎంత దుర్మార్గమైన మాటలంటే ఈ సమాజంలో మనకున్న ఈ మన ఆంధ్రాలో ఉన్న దరిద్రపు కల్చర్ ఏంటంటే భర్త చచ్చిపోతే ఎవరో వస్తున్నారని ఎదురు వస్తే మాకు ఏమవుతుందంట, ఏదో అభిషేకం జరుగుతుందంట. మరి రోజు ఇప్పుడు అందరూ రోజు చనిపోయేదంతా వీళ్ళు ఎదురొచ్చే చనిపోతున్నారా? నాకు అర్థం కావట్లేదు. ఎంత మూఢత్వం, ఎంత దౌర్భాగ్యతత్వం. ఒకనాడు విలియం కేరీ వచ్చి భారతదేశంలో లేకపోతే, భారతదేశంలో ఈ దేవుడి వాక్యం లేకపోతే ఈ పాటికి మనందరం ఎవడు ఉండేవాళ్ళం కాదు. సతీ సహగమనం, భర్త చనిపోతానే తీసుకుపోయి అగ్నిగొట్టలు వేసే దౌర్భాగ్యపు చెత్త. భర్త చచ్చిపోతే భార్య కూడా వేస్ట్. అదే సజీవ సహంగా ఆ కట్ల మీద వేసేది నువ్వు కూడా చచ్చిపోయి ఆమె బలవంతంగా చంపేసేవారు. విలియం కేరీ వచ్చి అది తప్పు, అది చాలా తప్పు, మీరు చేస్తున్న తప్పు ఆయన చెప్పితే అప్పుడు బుద్ధి వచ్చి ఆయన నిర్మూలన చేస్తే అలా అయిపోయింది. ఈ రోజు అలాంటి అదే పక్కన పెట్టేశారు. ఇప్పుడు ఏం పెట్టారంటే ఇప్పుడు వాళ్ళు మానసికంగా చంపుతున్నారు. మానసికంగా చంపారు. ఇప్పుడు నేనే చచ్చిపోయినా మన భార్య వస్తుంది, ఎవరో వస్తున్నాడు, వస్తుంటే వచ్చి ఇది వచ్చి పొందలే అంటే ఎలా ఉంటుంది? మానసికంగా ఎంత చనిపోతాడు. భర్త చచ్చిపోవడం తప్ప. ఈరోజు భూమి మీద ఎవడన్నా స్థిరంగా ఉన్నాడా? అలాంటి దుర్మార్గమైన సమాజంలో మనం బ్రతుకుతున్నాం. కనుక చాలా జాగ్రత్తగా దేవుడి వాక్యాన్ని పట్టుకొని వెలుగు సంబంధంలో మనం ఉండాలి. అందరినీ ప్రేమించే స్థితిలో ఉండాలి. అందరినీ హత్తుకునే స్థితిలో ఉండాలి. దేవుడి ప్రేమను మన బ్రతుకుల ద్వారా వెల్లడించాలి. ఎదవరాలను వారి ఇబ్బందుల్లో అంటే ఎదవరాలను ఏం చేయాలంటే ఇబ్బందుల్లో పరామర్శించడం, వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటుందా తీర్చడం, వాళ్ళకి ఏమైనా కావాలా, వాళ్ళ బిడ్డలకు ఏమైనా కావాలా సహాయం చేయడం. నెక్స్ట్ ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తను కాపాడుకుంటే, ఇది భక్తి అంటే. ఇహలోక మాలిన్యం అంటించుకోకూడదు, లోక మాలిన్యం అంటించుకోకూడదు. లోకంలో ఎవడెవడో ఏదో ఆఫర్లు ఇస్తాడు. ఆ పాపం చేస్తే ఇది వస్తుంది, లేకపోతే రమ్మాడదా జిమ్మాడదా, లేకపోతే ఇదిగో ఇంత నీకు ముట్టడేస్తాను, ఇది చేస్తావా. అన్యాయంగా డబ్బు సంపాదించడం, అన్యాయంగా లోకం యొక్క పాపంలో చిక్కుపోవడం, నేత్రాశకు లొంగిపోవడం, శరీరాశకు లొంగిపోవడం. ఇలాంటి ఒకసారి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వేశాడు. ఈ రాళ్ళు ఏం చేయాలి? రొట్టెలుగా చేసుకొని తినమన్నాడంటే ఏం చేస్తున్నాడు? లోకమాలిని మెల్లగా అంటించేస్తున్నాడు. మనకు కూడా అలాంటి స్వరాలు, అలాంటి పరిస్థితులు వస్తాయి. నువ్వు ఈ పని చేస్తే నీకు ఈ ఆపర్చునిటీ, ఈ పని చేస్తే నీకు ఇది ఇస్తావు. ఇటువంటి లోక మాలిన్యం అంటించుకోకుండా, లోకంలో పాపాన్ని అంటించుకోకుండా బ్రతకడమే అదే భక్తి జీవితం అంటే, అదే దేవుని ప్రేమించడం అంటే. నిర్దోషమైన జీవితం, పవిత్రమైన జీవితం. ఏదైతే ఆజ్ఞ అయితే వద్దు అనుకుంటామో ఆ ఆజ్ఞకు లోబడి ఉండడం. విభజించదన్నాడు, ప్రాణం పోయినా వద్దు. నీ పొరుగు వారి భార్య నువ్వేమన్నాడు? ఒకడు అగ్ని ఒంట్లో పెట్టుకున్న ఎడల కాలకుండా అగ్నిలో తన పాదాలు కమలకుండా, అలాగే తన పొరుగు వారి భార్యను ముట్టు వారిని నేనేం చేస్తానన్నాడు? నాశనం చేస్తానన్నాడు. వదిలిపెట్టడు. పొరుగు వారి భార్య విషయంలో అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా. ఒకనాడు దావీదు కూడా పొరుగు వారి భార్యని ఆశించాడు. ఏమైపోయాడు? చరిత్రలో భక్తిహీనుడుగా, అంత గొప్పగా దేవుడు నా ప్రియకుమారుడు అనిపించుకున్నాడు. ఏమైపోయాడు? ఇక్కడి నుంచి దావీదో నువ్వు ప్రియకుమారుడే, నాకు ఇష్టానుసారమే. నువ్వు పాపం చేశావు, మా పాపం అంతతో కూడా ఆమెతో తప్పు చేశావు, మళ్ళీ తన భర్తను చంపేశావు, అన్ని చేసేసావు. ఇక పై నుంచి నీకు యుద్ధాలే మామూలు కూడా ఈ మనం మాట. అప్పటి నుంచి కౌంటర్ స్టార్ట్ చేసుకోండి. బాగుంది బ్రతుకులో ఉదాత్తమైన జీవితం లేదు. ఎందుకంటే ఆ పాపం ఆయన తరుగుతూ ఉంది. వదిలిపెట్టడు. పాపకున్న జీవితాలు తరుగుతూనే ఉంటారు. వాళ్ళకి మనిషి అంత ఉండదు, జీవితంలో సంతోషం ఉండదు. అదే నీతిగా దేవుడి ఎందుకు భయభక్తులుగా ఉండదు. భక్తులంట కష్టజీవి ఏం చేస్తాడు? దేవుని మీద భక్తున్నాడు. కొద్ది తినను, ఎక్కువ తినను, సుఖ నిద్ర పోతాడు. అదే ధనము అన్యాయంగా లాక్కున్నవాడు నిద్రపోయాడు. అడిగి ఏం
సో ఇక లోక మాలిన్యం అంటించుకోకుండా తమ్మును మనము కాపాడుకోవాలి. ఏదైతే వద్దన్నాడు దేవుడు అలాంటిది దావీదు కూడా అదే చేయకూడదు నాయన. దావీదే చెప్పాడు ఏమని, నా పొరుగు వారిని భార్యని నేను ఆశించిన ఎడలా నన్ను మొత్తుము అని అన్నాడు. ఆయన ఏం చేశాడు అక్కడి నుంచి సొంత పిల్లలే, సొంత గర్భాన్ని పుట్టినలే ఆయన అడుగు రూపాయలు వేసి తరివేశారు. అలాంటి భయంకరమైన పరిస్థితి. పాపం నెమ్మది ఇవ్వదు, అది ఏదో ఒక రోజు. అందుకని తిమోతికి పత్రిక రాస్తూ, తిమోతి కొందరు పాపం వెనకాల వస్తున్నాయి, కొందరు పాపం ముందే వస్తున్నాయి, ఒక్కడిని వదిలిపెట్టను, పాపపు జీవితాలు మామూలు వదిలిపెట్టను. నేను ఈ దేహాన్ని నేను ఇచ్చాను, మీ ఇష్టానుసారంగా ఎట్లా పడితే అట్లా వాడితే నేను చూస్తూ ఊరుకున్నాను. నేను బండి ఎవరికో ఇచ్చాను, ఆ బండిలో వాడు పెట్రోల్ లేకుండా ఎలా అంటే బోర్ చేసుకొని వస్తే ఊరుకుంటారా? కట్రా ముందు సీట్ కానా అంటారా? అంతే కదా. కమ్మలిచ్చింది అమ్మ ఊరెళ్తానంటే, దారిలో కొదవ పెట్టుకొని వెళ్ళిపోయింది. తర్వాత వచ్చింది, ఏమమ్మా కమ్మాలంటే అక్కడ ఉన్నాయమ్మా కొదవ పెట్టారంటే ఒప్పుకూడదా? ఓసిందా ఊడిపోయి అలా నీకు ఎందుకు ఇచ్చారు? కొదవ పెట్టుకోవడానికే అని అంటారు కదా. దేవుడు కూడా దేహాన్ని ఇచ్చాడు ఎవరెవరితో సుఖాలు అనిపించడానికో భోగాలు. నీ భార్య నీ సొంత ఊటలో నువ్వేం చేయమన్నాడు? పానం చేయము. భార్య ఉందా, నీ సొంత ఊటలో పానం చేయ, అవే తాగు. అంతేగాని పక్క వారి భార్య వైపు కన్నెత్తి చూసినా ఆమెను ముట్టువాడు ఏం చేస్తానన్నాడు? ముట్టెకాయ ఎత్తానన్నాడు. తెప్ప పగిలిపోతుంది, మామూలు వరిగిపోదు అని చెప్పాడు. కానీ అతిక్రమించాడు. దానివల్ల చాలా నష్టాలు ఆయన భరించాడు. ఇలాంటి సిచ్యువేషన్ అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోతే ఐగుప్తు రాజు ఫరో అబీమెలెకు ఏమన్నాడు తెలుసా? ఆమెను ముట్టడానికి సీని సిద్ధపరుస్తున్నాడు. అప్పుడు అబ్రహాము దేవుడైన దేవుడు ఆయన వచ్చి కళ్ళ చెప్తాడు, ఎప్ప పగిలిపోద్ది ఏమాత్రం పొరుగు వాని భార్య నాశనం. అంతలో భయం పుట్టిపోయింది, ఆయన గడగడగడ ఒలిగిపోయాడు. అటువంటి ఈ భూమి మీద ఏం లేదంట, దేవుడు భయం లేదు. అందుకని మనిషి విస్తారంగా ఎలా పడితే అలా తిరుగుతున్నాడు. ఎలా వాడి ఇష్టానుసారంగా కట్లు దైవక్తి లేని ఏమవుతాడు? మనిషి కట్లు లేక తిరుగుతాడు. దైవక్తి ఉన్నదనుకో, దేవుడు మాట ఉందనుకో, అమ్మో ఇది హృదయం తాకుతుంటది, అమ్మో ఇది వదిలిపెట్టదు, ఇది ఒక్కసారి ఏ పొరపాటు ఏమైనా చేసామో తల్లని వెళ్ళిపోతాను, తట్టుకోలేవు. పరలోకమందు ఉన్న తండ్రి నేను తప్పు చేసావని. అలాగా చాలా జాగ్రత్తగా ఇక లోక మాలిన్యం అంటించుకోకుండా బ్రతకడమే భక్తి జీవితం అంటే. ప్రభు చెప్పిన మాట అదే. ఈ మాలిన్యం ఏది అంటించుకోకూడదు. అపవిత్రుల దగ్గర దుష్ట మార్గం విడిచిపెట్టి దూరంగా పారిపో. ఇటువంటి మాటలు ఎందుకు చెప్పాడంటే మాలిన్యం అంటించుకోకుండా బ్రతకండి నాయన. అటువంటి బ్రతుకు మీరు బ్రతకాలి. అలాంటి బ్రతుకు బ్రతికితే నేను మీ కొరకు ఎదురు చూస్తాను. మీరు అలాగ బ్రతికితే, నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరు కూడా పరిశుద్ధంగా బ్రతికితే పరిశుద్ధుడమైన లోకం, ఆత్మలో ఉన్న కన్నతండ్రి ఉన్న లోకం మీ పాదాల కింద నేను చేస్తానన్నాను. ఇటువంటి క్యారెక్టర్ ఒక ఆయన ఉన్నాడు. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ముగించేస్తా, టెన్షన్ పడగలండి. అమూల్యమైన మాటలు మళ్ళీ వస్తాయో రావో తెలియదు, ఎప్పుడు ఎవడు ఏం చెప్తాడో తెలియదు. ఉండగానే మన దీపం ఒక్కసారి పశ్చాత్తాపడి ప్రభు అంటే ఖచ్చితంగా మన ఆయుష్నైనా పెంచుతాడు. ఎందుకంటే అవకాశం ఇచ్చానైనా నా బిడ్డకి రోజు బాగా తగ్గుతూ ఉన్నాడు. ఎవడన్నా నీళ్ళు ఇస్తే ఏమవుతుంది? మళ్ళీ పోయే ప్రాణం ఏమవుతుంది? తిరిగి వచ్చినట్టే. రక్తం లేదు, రక్తం అంతా బ్లడ్ ఏం లేదు. ఎవడన్నా బ్లడ్ ఇస్తే ఏమవుతుంది? మళ్ళీ తిరిగి. దేవుడికి ఆ వాక్యం అంతకంటే 200 కోట్ల విలువ. ఆ వాక్యం ఈరోజు ఎవడు టాప్ లేచిపోతో తెలియదు. ఎవడు ఈరోజు నా పడకలోనే నేనే పోవచ్చు, ఈ మాటని నా బ్రతుకు దిద్దుకుంటే దేవుడు ఒక అవకాశం ఛాన్స్ ఇచ్చేస్తాడు. పోనాయన. ఎందుకంటే హిజ్కియా కూడా అదే పరిస్థితి వచ్చింది. హిజ్కియా నీ ఇంటికి సరిదిద్దుకో, నీ కుమారుడు ఎవడు సరిలేడు, నీ కుమారుడు ఎవడు నీతి మార్గంలో నడిచేవాడు, అందరూ త్రోవ తప్పి తిరుగుతున్నారు, పనికి మాల్లో ఉన్నారు, నీ ఇంటికి సరిదిద్దుకోవడంగానే ఆయన గోడ తట్టు తిరిగి ఈ ప్రార్థన చేశాడు. 15 ఏళ్ళు ఆయుష్ ఇచ్చేశాడు. ఈ టైం లోపల నా కుటుంబాన్ని కట్టుకుంటాను ఆయన అన్నట్టుగా. సో మన జీవితాలు మన కుటుంబాలు కట్టుకోవాలంటే ఇది ఎందుకు ఈ ఆయుష్ ఇస్తున్నాడు తెలుసా? మన గ్రామం బాగుపడాలి, మనం బాగుపడాలి, మన కుటుంబం బాగుపడాలి. ఏ పరలోకం నుండి అయితే దిగి వచ్చామో మళ్ళీ ఆ పరలోకానికి మళ్ళీ వెళ్ళిపోవాలి. ఏ బద్వేలకి వెళ్తే మళ్ళీ గూడానికి వస్తాం కదా, అలాగే సేమ్ టు సేమ్ అలాంటి బ్రతుకు రావాలన్నదే. ఈ దేశం గురించి, ఈ పరలోకపు దేశం గురించి మనం మనసు పెట్టాలి. ఈ లోకం మనకు శాశ్వతం కాదు. లోకమైనను లోకాశయం ఉండదు. ఇదంతా గతించిపోద్ది, కనిపించదు, కన్ను మరుగులో మారిపోద్ది. కన్ను మూసాక కన్ను మూసే లోపల కన్ను మరిగిపోద్ది. మళ్ళీ అన్ని ఓపెన్ అయిపోతాయి. అయ్యో 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 అని మొత్తుకున్న ఆ రోజు ఏం ప్రయోజనము? నిష్ప్రయోజనం. అంతే. బ్రతికున్నంగానే మన దేహాన్ని ఏం చేయాలి? దేవుడికి సమర్పించుకోవాలి. ఒకసారి లోతు గురించి ఆలోచించి మనం పెట్టారు. ఆదికాండం అటువంటి లోకంలో ఉన్నాడు, కానీ లోకాశకు లోకాన్ని మహనీయుడు, ఉన్నతుడు, ఒక ఫ్యామిలీకి సంబంధించిన పాఠ్య భాగం. ఆదికాండం 13వ అధ్యాయం. అక్కడ 19 దొరకలేదు, మరి నేనే చదువుతాను.
ఆదికాండం 13వ అధ్యాయం ఒక 10 నిమిషాలు ఓపిక పట్టండి. ఆదికాండం 13వ అధ్యాయం చూసారు, క్షమించండి. ఆదికాండం 19వ అధ్యాయం. ఆ సాయంకాలం మందు 2 దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని అంతా కూర్చుండును. ఎక్కడున్నాడు? ఆ సాయంకాలము దేవదూతలు ఏం చేశారంట? సొదొమ వెళ్ళాయి. ఈ సొదొమకి వెళ్ళేటప్పుడు లోతు ఎక్కడ ఉన్నాడంట? లోతు సొదొమ గవిని యొక్క ఎక్కడ? ఊరి బయట. ఇప్పుడు మనకు అక్కడ ఉంది కదా, అక్కడ చవరస్తుంది కదమ్మా, అక్కడ కూర్చున్నాడు. నువ్వు ఊర్లో కూర్చోవచ్చు కదా, దేవదూతలు వచ్చేసాడు, ఊర్లో కూర్చొని ఉండొచ్చు కదా. ఎద్దేవంతా చూస్తే చాలా దగ్గర కూడా ఊరు, చాలా నీచం. పెద్దల మొదలుకొని చిన్న పిల్లలు మొత్తం చెడిపోయారు, మొత్తం పాడైపోయారు. అటువంటి సమాజంలో ఉంటున్నాడు. గవిని వద్ద కూర్చున్నాడు. గవిని వద్ద కూర్చొని ఏం చేస్తున్నాడు తెలుసా? నాకు తెలిసి భక్తుడైన వాడు ఏం చేస్తాడు తెలుసా? ఎక్కడున్నా దేవుడి ధ్యానంలో ఉంటాడు, దేవుడి గురించి ఆలోచిస్తాడు. వీలైతే ఈ సమాజం అంతా పాడైపోయింది ఆయన, ఈ సమాజంలో ఎవడు నీతి మార్గం నడిచేవాడు లేడు, నీతి అంటే ఎవరికి నచ్చట్లేదు, నీతి చెప్తే అసలు ఉండదు, అసలు చర్చి లేదో నీతి చెప్తే ఎవడన్నా గట్టిగా చెప్తే లేచిపోయేవారు ఉన్నారు. నేను అటోళ్ళ గురించి ఆలోచించాను, కానీ ఉన్న వాళ్ళైనా మీరైనా సరైన మార్గంలో బ్రతికితే చాలు దేవుడికి ఆనందం. ఏమో ఈ రోజు నువ్వు మనసు మార్చుకుంటే ఈ రోజు నా ప్రియ కుమారుడు యేసుక్రీస్తు నిన్ను కూడా అనొచ్చు. సో గవిని వద్ద కూర్చున్నాడంటే లోకంలో ఏం జరుగుతుంది? చీకటి పడే తరగతి చీకటి కోణాలు ఎక్కువ అవుతాయి. చీకటి మనకి ఇక్కడ తక్కువ. సిటీస్ లోకి వెళ్ళిపోతే ఎక్కడ పడితే అక్కడ ఇచ్చారు పిచ్చలేడి పాపం, ఎక్కడ పడితే మందు కొట్టేవాడు, దమ్ము కొట్టేవాడు, ఇంకా మామూలు ఉండదు. క్లబ్బులు సొప్పులు మామూలు ఉండదు. కామవికారమైన శాస్త్రాలు ఎక్కడ చూసినా కూడా రోడ్ల బట్టి అదే అపవిత్రత. చీకటిలో కూర్చు ఉంటారు వాళ్ళంతా. అంటే ఆ ఊరు పరిస్థితి చూసి అంత దారుణం ఉంది. అందుకని మహనీయుడు ఎక్కడ చూసినా రికార్డ్ డాన్సులు, ఎక్కడ చూసినా గోల, ఎక్కడ చూసినా జబర్దస్తులు, క్యాబిడీ షోలు, సినిమాలు మామూలు లేవు. తప్పు బీప్ మోసపోతుంది. అందుకని ఏం చేస్తున్నాడంటే ఆ సాయంకాలంలో దేవదూతలు సమాధానం చేసినప్పటికీ లోతు సొదొమ గవినితో కూర్చోండి, సొదొమ దగ్గర కూర్చున్నాడు, అంటే గవిని అంతా కూర్చున్నాడు. ఎందుకంటే ఇలా చెప్పినట్టు భక్తుడు లోకమాలని ఏం చేస్తాడు? అంటించుకోడు. భక్తుడుకున్న స్వభావం ఏంటంటే లోకంలో జరుగుతుంది కానీ లోకాశంలోకి పోడు. లోకంలో ఎవరో పడిపోయినా కానీ ఈయన మటుకు పడిపోడు. అటువంటి నీతిమంతుడే. లోకం యొక్క పాపంలో అయినా చిక్కుకోలేదు. ఎందుకంటే పరలోకమందున నా తండ్రి నన్ను చూస్తున్నాడు, ఈ పాపం జీవితాన్ని జీవిస్తే నాశనం అయిపోతానని ఒక భయం. వాళ్ళ జనులు తినుటకు వాడుటకు లేచి తర్వాత ఏమైంది? సత్యాలు. ఈ రోజు సమాజం కూడా అలాగే ఉంది. తినుటకు తాగుటకు సుఖించుటకు ఎలా పడితే పుట్టువాడు గిట్టుడు, గిట్టువాడు పుట్టడు, ఎలా అంటారు సాగుతా. అందుకనే పశువులు గెట్టి తిన్నట్టు ఏది పెడితే అది తింటావా? పశువులు గెట్టి తిన్నట్టు ఏది పెడితే అది తింటావా? మనము ఎవడో చేసిన ఎంగిలి ఇస్తామో మనం తిన్నాం, కానీ ఎవడో వారికి అయితే కావాలా మనం. అటువంటి నీచపు స్వభావం ఉన్న సమాజం మనం ఉన్నాం. అటువంటి చెత్త సమాజంలో మనం ఉన్నాం. కానీ లోతు చూడు ఎంత గుడ్ క్యారెక్టర్, సో వండర్ఫుల్ పర్సన్. ఈయన చూసినప్పుడు నాకు ఒలుగు పుట్టింది. అసలు ఈయన గురించి ఆలోచించినప్పుడు ఒకరోజు మా ఫ్రెండ్కి సుమారుగా 2 గంటలు వాక్యం చెప్తాను. ఈ అధ్యాయం మొత్తం నాకు తెలియదు, అలా వెళ్ళిపోయింది. సో వండర్ఫుల్ క్యారెక్టర్. అబ్రహాం అయిన దేవుడు పిలిచాడు, ఆ స్వరమైన తెలుసు, కానీ ఈయనకేం తెలియదే. అబ్రహాము దేవుడితో మాట్లాడు, అబ్రహామా వెళ్ళిపో, దూరం వెళ్ళిపో, ఈ సమాజం చెత్త సమాజం ఇది, ఈ సమాజం మధ్య నువ్వు నా కోసం బ్రతకలేవు, ఈ నీచం సమాజంలో నా కొరకు జీవించలేవు, నువ్వు వీళ్ళు అరగదొక్కేస్తాడు, వీళ్ళు తొప్పాలంటావు, నువ్వు వెతికే కొద్ది తొప్పలు ఏం చేస్తాయి, అని చేస్తాయి, అందులో దూరం వెళ్ళిపో, పారిపో అని అన్నాడు. వెళ్ళిపోతున్నాడు, ఆ స్వరం విన్నాడు. కానీ అబ్రహాంతో కూడా ఈయన కూడా ఏం చేశాడు? బయలుదేరించాడు. అదే అబ్రహాం దగ్గర పోయి తీసినట్టు కూడా లేదు, నీకు రాలేదా పోదామా ఈ దేశాన్ని వదిలిపెట్టి. ఎవడు? అబ్రహాం అన్నప్పుడు తమ్ముడు కొడుకు. దేవుడు లోతు. ఈ లోతు తమ్ముడు కొడుకు. కానీ అబ్రహాం కన్నా స్వరం దేవుడి స్వరం మీద ఉంది, కానీ ఈయన ఏ స్వరం లేదు. అబ్రహాం దేవుడితో అనుభవం ఉంది, కానీ ఈయన ఏం లేదు. అన్నపోతుంటే ఈయన కూడా వచ్చేసాడు, పలానా నేను కూడా వస్తాను. అలా వచ్చేవాళ్ళు ఉన్నారా ఈరోజు? అలా వచ్చేవాళ్ళు ఉన్నారా? దేవుడి మాటలు చక్కగా చెప్తున్నారంటే ఎవడు వచ్చేవాళ్ళు లేడు. పోనీ దేవుడి మాటలు కట్టించి గట్టిగా చెప్తే ఎవడు వినేవాడు కూడా లేడు. వీడు ఎప్పుడెప్పుడు ప్రసంగం అయిపోతారా అని చెప్పి ఇప్పుడిప్పుడే ఆలోచిస్తానే మనం. అటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఎక్కడే కానీ పదన్నా అంటున్నాడు. అప్పుడు అబ్రహామే
రారా పోదామని తెలుసా, రారా పోదామని చెప్పి బయట రారా పోదామా అని చెప్పాలి. కానీ తెలుసుకుంటే కానీ ఏం చేశాడు, మా అన్న వెళ్ళిపోతున్నాడు అంటే ఏదో విషయం ఉంది అంటే ఈయన తెలకపోయినా పిలుపు రాకపోయినా కూడా దేవుడు ఏదో కార్యం చేస్తున్నాడు అని చెప్పి ఆయనతో పాటు వెళ్ళిపోయాడు. అంత గొప్ప భక్తి జీవితం చూడు. అటువంటి ఉన్నతమైన దేవుడి కొరకు దేవుడు తెలుసకపోయినా చిన్నతో పాటు వెళ్ళిపోతున్నాడు. అటువంటి గొప్ప భక్తి జీవితం. వీళ్ళంతా కూర్చున్నాడు. లోకంలో ఎన్నో పాప క్రియలు జరుగుతున్నా పట్టించుకోలేదు. దేవదూతలు అందరికి వచ్చేసారు. దేవదూతలు అందరికి వచ్చేసారు. దేవదూతలు రాగానే ఈయన ఇంటెన్షన్ ఏంటంటే, అయ్యో వీళ్ళు ఎవరో భక్తులు వచ్చారు, లోపలికి వెళ్ళిపోతే మళ్ళీ వీళ్ళు మామూలు వదిలిపెట్టరు, వీళ్ళేమో క్రూరులు, లోపలికి వెళ్ళిపోతే వీళ్ళు ముందే పెద్ద చాలా చక్కగా ఉన్నారు, దేవదూతలు అంటే అందంగా ఉంటారు, వీళ్ళేమో లోపలికి వెళ్ళిపోతే వీళ్ళని బతకలేరు, వీళ్ళు సమాజంలో ఉన్న పాములు ఇవి వీళ్ళని కాటేస్తాయి, వీళ్ళని ఏదో ఒకటి చేసేస్తారని చెప్పేసి, అయ్యా వెళ్ళొద్దయ్యా ఈ రాత్రి వరకు నువ్వు ఇక్కడంటే ఎక్కడ తిరిగితే ఈ సమాజం గురించి ఆయనకి తెలుసు, ఈ ఊరు పరిస్థితి నీకు తెలుస్తుంది, నాకెలా తెలుస్తుంది, కనుక వెళ్ళదు లోపలికి వెళ్ళదు రాండి వచ్చి మెల్లగా. అసలు దేవదూతలు ఎందుకు వచ్చారు, మొత్తం వేసి వచ్చేసారు. దేవదూతలు వచ్చింది ఎందుకు, క్లీన్ బౌల్ చేయడానికి. అగ్ని ఆకాశం నుండి కురవబోతుంది, మొత్తం లోపల బయటికి తీసుకెళ్ళిపో, ఈ కుటుంబాన్ని లోపలికి వెళ్ళిపో అని చెప్పడానికి వచ్చారు. కానీ చెప్పడానికి వచ్చారని ఈయనకు తెలియదు పాపం ఆ విషయం. నన్ను కాపాడడానికి వచ్చారని తెలియదు ఆ లోకంలో ఉన్నాడు పాపం. అందులోకి ఈయనను కాపాడతాను ఈయన అనుకుంటున్నారు, వాళ్ళేమో ఈయన కాపాడడానికి వచ్చేసారు. ఉదయం ఈ సమాజంలో పరిస్థితి బాగాలేదు, ఈరోజు రాత్రి ఎట్లా కూడా మా ఇంట్లో ఉండిపోండి. ఎంత నీతి మంతుడు చూడు. ఆ దుర్మార్గుల మధ్య ఆ నీచుల మధ్య ఎక్కడ ఊరు లేకపోతే వాళ్ళు పాడు చేస్తారని చూడు. ఎంత ఆత్మీయ జీవితం, ఎంత స్పిరిచువల్ లైఫ్ వాళ్ళను పాడు చేస్తారని ఈయన దగ్గర ఉండి వాళ్ళను సేవ్ చేయడానికి వాళ్ళను బతిమలాడుకుంటున్నాడు. ఈరోజు కూడా ఆత్మీయ జీవితంలో అటువంటి భక్తులు ఉన్నారు. ఎక్కడ ఎవడు ఏ పడిపోతాడు, ఎక్కడ ఎవడు ఏ జీవితం పాడైపోతాడు, ఎవడు చచ్చిపోయి నశించి పాతాలానికి వెళ్ళిపోతాడు, ఒకటి పాపపు జీవితం నుండి కొన్ని బయటికి రాగాల, కొన్ని తప్పుడు మార్గం నుండి బయటికి రాగాల. అటువంటి ఆలోచన మనకు ఉండాలి. అదే భక్తి జీవితం అంటే. అటువంటి లోకంలో ఉన్నప్పటికీ లోకమాన్ని పట్టించుకోలేదు. కిందికి వరుసగా నాకు మాటలు చెప్తాను, అందరికీ నిద్ర వస్తుంది, ఇక్కడ టైం లేట్ అయిపోయింది, ముందుగా పరిగణించుకుంటాను కనుక నాకు అర్థం చేసుకుంటాను, కాకపోతే లేట్ అయిపోయింది. సో అటువంటి సమాజం మధ్య ఉన్నప్పటికీ ఏ మాత్రం లోకపు యొక్క ఆలోచన కూడా దర్శించలేదు. అటువంటి నీతి మార్గంలో నడుచుకుంటున్నాడు. సో వండర్ఫుల్ పర్సన్ కదా. సో మనం కూడా మన జీవితాలు కూడా అలాగ లోతు బాధని లోకంలో ఉన్న పాపాన్ని అంటించుకోవాలి. లోకంలో అందరూ హెచ్చరిస్తున్నారు, దుర్మార్గమైన కావాలనడానికి చేస్తూ చేస్తున్నారు. అయినప్పటికీ ఆ లోకపు నీతిని ఎప్పటికీ వదిలిపెట్ల వాటిని ఆశ్రయించుకున్నాడు. ఇది నాకు అవసరం లేదు, ఈ దేహాన్ని ఇచ్చిన ఆయనకు నేను లెక్క చెప్పాలి, ఈ నీతి మార్గం నా దేహాన్ని దుర్నీతి పాలుగా ఎలా పడితే అలా వాడడానికి ఇష్టం లేదు, నాకు దేవుడికి లెక్క చెప్పాలి. అందుకనే ఆ లోక మాలిన్యం అంటించుకోకుండా తన ఇద్దరు కూతుర్లు కూడా ఎలా కాపాడుతున్నాడు తెలుసా. అటువంటి భయంకరమైన పట్టణంలో ఒక కుటుంబం అంటే లోతు భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఆ ఇద్దరు కూతుర్లు కూడా ఎలా ఉన్నారు తెలుసా, వాళ్ళు ఈ పురుషుడే ముట్టలేదంట. సో వాళ్ళకి ఎంత ఉంటుంది వయసు, సుమారుగా 20-25 25 సంవత్సరాలు పక్కా ఉంటాయి. అటువంటి ప్రాంతంలో ఉన్నప్పటికీ అంటే వాళ్ళు ఈ దేవదూతలు ఎలిచలికి చూడు ఏమంటున్నారు, ఇక్కడ కొన్ని చదివి వినిపిస్తాను. వారు పండుకొనక ముందుకు ఆ పట్టణం అనగా సొదొమ మనుషులు, బాలులు, వృద్ధులు, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టడి వేసిరి. ఆ ఇంటిని మొత్తం చుట్టి వేసేసారు. బాబాయ్ మీ ఇంటికి ఎవరో దేవదూతలు వచ్చారు బాబాయ్, ఎవరెవరున్నారు, వృద్ధులు కూడా ఉన్నారంట, కట్టెపట్టుకొని వెళ్ళిపోయారంట. ఎందుకు, వాళ్ళని మేము పాడు చేయాలి, బయటికి తీసుకురా. కిందికి వచ్చి చూడు, ఎక్కడ చూడు, వృద్ధులు, సొదొమ, బాలుళ్ళు అందరూ ఉన్నారు. బాలులు, పిల్లలు కూడా వెళ్ళిపోయారంటే ఎంత భయంకరమైన లోకం చూడు. ఆ సొదొమ పట్టణం, ఇదంతా అయిపోయిన తర్వాత చూపిస్తాను. ఆ పట్టణం యొక్క మొత్తం తుడిచివేశాడు. ఇప్పటికీ సజీవ సాక్ష్యంగా దేవుడు మన కళ్ళ ముందర పెట్టాడు. కనీసం గడ్డి మొలక కూడా మొలసలే అక్కడ. అంత పవర్. ఆకాశం నుండి మనం కాల్చాలంటే కట్టెలు కాల్చాలి, కానీ ఆకాశం నుండి అగ్ని కురిపించాడు ఆయన. ఎందుకు, మీ పాపాలు ఆకాశానికి అంటుకుంటే చూస్తూ ఊరుకుండడానికి నేనేమో చేతగాన్ని అనుకుంటున్నారా. రక్షణ ఇచ్చాను, రక్షణ కాపాడుకుంటే బ్రతుకుతావు, కూడు పెట్టాను, తింటే ఆరోగ్యంగా ఉంటావు, లేకపోతే కడుపు మార్చుకొని చేస్తావు. అటువంటి వృద్ధులతో సహా కట్టెలు పట్టుకొని వెళ్ళిపోయారు. మీ ఇంటికి ఎవరో చాలా చక్కగా ఉన్నారు, దేవదూతల్లో ఉన్నారు, అలా తీసుకురా, బయటికి తీసుకురా, ముందు అలా ఏం చేయాలి, నేను పాపం చేయాలంటున్నాను. అటువంటి నీచుకు సమాజం మధ్య ఉండి తన పిల్లల్ని ఎంత పవిత్రంగా కాపాడుకున్నాడు చూడు. అంటే వాళ్ళు కూడా ఈయనతో పాటు బిడ్డలు కూడా
అవును, తల్లి మోకరించేదైతే బిడ్డ కూడా మోకరిస్తారు. తల్లి మోకరించలేదనుకో, పొద్దున లేచి ఈ ఊరి మీద పడేసి ఇలా ఆంబోతులో తిరిగిందనుకో, తల్లి ఎట్టిదో కూతురు అట్టిదే అని అన్నాడు దేవుడు. నీ తల్లి చిన్న బిడ్డలు పుట్టంగానే బుడిబుడుగులు అడుగులు వేయాలని ప్రయత్నించి కూడా ఏ తండ్రి ఏ తల్లి, క్రైస్తవులైన మీరు కూడా, వాళ్ళు అడుగులు వేయాలని చేతులు కాదు పట్టుకోవాల్సింది, మోకాళ్ళు వేయాలని అనిపించాలి. ఎప్పుడైతే మోకాళ్ళు వేస్తాడో పాప జీవితాన్ని అంటకుండా ఒక అన్న నేర్పించింది అదే. దేవుని మందిరంలోకి వస్తానికి మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాడు. ఆయన జీవిత చరిత్ర ఒక గొప్ప జీవిత చరిత్ర. తల వంచకుండా భక్తి జీవితం. మీ గొడ్లను మీ అడ్లనైనా నేను ఆశించానా? మీ డబ్బులు నేను ఆశించానా? మీకు ఎప్పుడు దేవుని వాక్యాన్ని బోధించాను. నీతిగా బ్రతకండి అని చెప్పాను. బ్రతుకు తర్వాత, ఈ చావు తర్వాత మన బ్రతుకుంది, నిత్య జీవితం ఉంది, చక్కగా బ్రతకండి. దేవుని ఆయాస పెట్టే బ్రతుకు బ్రతకండి చెత్తనాయాలరా అన్నట్టుగా బోధించాడు. అటువంటి ఉన్నతమైన భక్తి జీవితాన్ని నేర్పించాడు. బిడ్డ పుట్టంగానే తప్పులేదు, ఆ బిడ్డను పట్టుకొని చేతులు నడిపించడానికి కాదు, ముందు వానికి మోకాళ్ళు వేసి నేర్పించే అలవాటు ఉన్నదనుకో, ఆ మోకాళ్ళతో పాపం చేయడాడు. వీలైతే ఆ మోకాళ్ళ నుంచి పరలోకం అందున్న తండ్రి, ఈ నా లోకము, నేనున్న సమాజము పాడైపోయింది తండ్రి, ఈ సమాజాన్ని మార్చని ప్రార్థన చేస్తాడు. వీడు కూడా లోకంలో కలిసిపోడు. అడుగులు వేసేవాడే పాపానికి అడుగులు వాడతాడు, మోకరించేవాడు వాడు పాపానికి అడుగులు వాడు. ఎందుకంటే దేవుడి భయం వాడు ఉంది. దేవుడు చూసుకున్నాడన్న భయం ఉన్నవాడే మోకాలు వేస్తాడు. మనం వీడికి వచ్చిన తర్వాతనే మోకాలు వేస్తాం, లేదా పాస్టర్ అయ్యి చేతనే ఈ చేతులు పెట్టించి మోకాలు. ఇదేం దరిద్రం నాకు అర్థం కాదు అసలు. ఎవడు చెప్పాడు ఈ మాటలు మీకు? ఎవరి చేతలో ప్రార్థన చేసుకుని మీరు చెప్తే వినడా? మీరు ప్రార్థిస్తే వినడా? ఆయన ఏమైనా పక్షపాత? కాదు కదా. ఎందుకు అంత భక్తిహీనత మనకు? నువ్వెక్కడున్న ప్రార్థన చేసిన ఆయన ఉంటాడు. నేను పాపిని ప్రభు అంటే పరిగెత్తుకుంటా నీ దగ్గరికి వస్తాడు. నువ్వేమో పొలిమేరలు దాటిపోయి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. పొలిమేరలు దాటిపోయి అక్కడ బైబిల్ విషయం అక్కడ మైదుకురుంది ఇక్కడ అల్ల పోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఉన్న చోట ఎక్కడైతే నా నామం ఇద్దరు ముగ్గురు ఉంటాడో అక్కడికి నేను వస్తా బిడ్డ. ఇవన్నీ గాలి మాటలు వాళ్ళు చెప్పేది. యేసుక్రీస్తు ప్రభు అనుకో అదే చెప్పాడు. మత్తయి సువార్త 24:4 ఇక్కడే యేసుక్రీస్తు ఉన్నాడు అని చెప్పాడు. దొంగ దోచుకోవడానికి వచ్చాడు మేము. యేసుక్రీస్తు ప్రభు ఇదో ఈ ప్లేస్లోనే, ఈ కొంచెంలోనే, అక్కడే ఏదో విగ్రహం పెట్టి అక్కడే నిలిచిపోయాడు కాదాయన. సర్వయామే నా కన్ను దృష్టి అంతా లోకమంతా ఏం చేస్తుంది? సంచారం చేస్తుంది. పడుకుండట చూస్తున్నాను, లేచుట చూస్తున్నాను, మందు కొట్టే చూస్తున్నాను, వ్యభిచరించేది చూస్తున్నాను. నీ తలంపులు పుట్టముందుకే నాకు తెలిసి పెట్ట మొత్తం రికార్డ్ అయిపోతుంది ఏం చేస్తున్నావు అనేది. ఇక్కడ వాక్యం చెప్తున్నాడు, ఈడేంటి ఇంకా సోది చెప్తున్నాడు గంట సేపు నుంచి, ఇంకా అయిపోలేదు ఒకవేళ ఆలోచన, అది కూడా రికార్డెడ్. చచ్చిపోతాడు దేవుడు పట్టుకున్నాడు. అందుకని దేవుడు దహించి అగ్ని వదిలిపెట్టాడు. భూమి మీద ఉన్నంత వరకే వాక్యం చెప్తాడు, భూమి మీద ఉన్న ప్రేమ చూపిస్తాడు, అన్ని చేపిస్తాడు. భూమి దాటిన తర్వాత కనికరం అనేది ఉండదు. ఎందుకంటే అవకాశం ఇచ్చాడు. పురుగు పట్టింది, మందు కొట్టావు, ఇంకా మళ్ళీ పురుగుని తీసుకొచ్చి దాంట్లో ఇడుచుకుంటే ఏం చేస్తాం? ఆల్రెడీ మన పాప జీవితంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వాక్యం మన దగ్గరకు వచ్చింది, పురుగు తీసేశాడు. వాక్యం మరి ఇప్పుడు వాక్యం వస్తుందంటే నీలో పురుగు ఉంది నాయన. ఏం పురుగు? పాపం అనే పురుగు. అది తొలుస్తుంది నిన్ను. విడిచిపెట్టు, ఆ పురుగుని పీకిపడే, లాగి బయటపడే. అంతే. చేత కాదా? మోకాళ్ళే నన్ను అడుగు, ఈ పురుగు నన్ను తొలెడుతుంది. ఏ బలహీనత చెప్పు? వ్యభిచారమా? తాగుడా? వ్యసనాలా? ఏంటో చెప్పు. నేను తీసే లాగి పీకి పడేయకపోతే మళ్ళీ అడుగు. నేను ఒకప్పుడు అలాంటి జీవితం బతికాను. మందు కొట్టకపోతే చేతులు షివరింగ్. రోడ్లన్నీ నాయే, రోడ్లు కొలతంతా నాదే. నైట్ అయితే తెలికే రోడ్లు వేసేవాళ్ళలాగా అటు ఇటు పోతుంటుంది బండి. అటువంటి జీవితం. ఒక్కటే ఒక ప్రార్థన, నీకులాగా నాకు ఎవడు బోధించినవాడు కూడా పెద్దగలేనంటే చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రభువా నేను పాపిని, ప్రభువా నువ్వు పాపాలు తీస్తావంట కదా. మాకు క్రైస్తవులై మా చుట్టూ ఉండేవాళ్ళు చెప్పిన వాళ్ళు కూడా లేరు యేసుక్రీస్తు ప్రభు దేవుడని. ఆయన పాపాలు క్షమిస్తాడని చెప్పినవాడు కూడా ఎవడు లేడు నాకు. దేవుడు కృప నా యందు ఆ రోజు ఆ ప్రార్థన ఇమ్మీడియట్లీ లేపేశాడు. అంతే. ఆ రోజు తాగుడు పోతుల మధ్యనే తిరిగాను నేను. కనీసం ముట్టాలనే ఆలోచన కూడా రాకిని చేశాడు. వ్యసనాల చేత నేను కృంగి ఉన్నాను, నన్ను బ్రతికించు. ఈ వ్యసనాలు నన్ను లాక్కెళ్ళిపోతున్నా. ఈ వ్యసనం, పాపం అనే వ్యసనం నన్ను దూరంగా, నాకు నా పాపం అడ్డు గోడగా ఉంది. పీక్ పడే అంటే తీసేడు ఆయన. ఒకడి నడకలు యెహోవా మాత్రమే స్థిరపరచగలడు. 6 నేల మీద ఏ తాయెత్తులు కట్టుకో, ఏ తంత్రాలు కట్టుకో, బూడిద గుమ్మడికాయ కట్టుకో, ఏది కట్టుకో, నిష్ప్రయోజనమే. వ్యర్థమయన్ని పనికిరావంతే. తాయెత్తులు కట్టుకుంటే బాగుపడినాడు ఎవడున్నాడు చెప్పు? అవ్వలేడు. ఆయన మాత్రం. ఎందుకంటే మన దేహాన్ని నిర్మించిన ఆయన ఎక్కడ ఏ నట్టు బిగించాలి, ఎక్కడ ఏ నట్టు పీకాలని బాగా తెలుసు. అందుకని ఆయన ఒకటి నడకలు సిద్ధపరచాడు. ఒకప్పుడు నా నడకలు పోయాయి, దారి తప్పిపోయాయి. ఎలా తిరుగుతున్నానో తెలియదు, పాపకు జీవితాన్ని బ్రతుకుతున్నాను.
నేను చేసిన ప్రార్థన ఈరోజు నన్ను ఈ స్థితికి మిమ్మల్ని తీసుకొచ్చింది. నేను నీతిమంతుని కాదే, అందుకనే నాలాగా బ్రతుకుతున్న వాళ్ళందరికీ నేను మాదిరిగా పెట్టాడు. నాలాంటి చెత్త జీవితం బతుకుతున్న వాళ్ళందరికీ మాదిరి. ఆడే పెద్ద చెత్త అయితే ఆడే బాగు చేశారని నిన్నెత్తరా రావచ్చేనంత సన్నిధికి. ఎవడో పాత్ర వచ్చి చేతుల మీద అది కాదు ప్రార్థన అంటే. భక్తి అంటే తెలుసా, ప్రార్థన చేయించుకో, తప్పు లేదు. కానీ అదే పనికి ఎప్పుడు ఇదే ఇంకెప్పుడు చేసుకుంటాను? ఎవడో ఏమన్నా లంచాలు ఇస్తున్నావు ఏమన్నా? నీ కన్న తండ్రి నీకు మొర పెడితే నీ దగ్గరికే వస్తాడు కదా ఆయన. అందరిలాగా అనుకుంటున్నావా ఎక్కడో ఉంటే ఆడికి పోయి పూజ చేయడానికి? ఆయన నీ దగ్గరికి వస్తాడు పూజార్హుడు. పూజతో నా హృదయంతో నేను నింపాలనుకుంటే రా, నేను ఆయనే వస్తాడు అంతే. మనం వదిలేయండి, ఈ భక్తిహీనత వదిలేయండి. ఎవడి మీద ఆధారపడకండి. మీ భక్తి మిమ్మల్ని కాపాడుతుంది అంతే. దేవుడికి ప్రార్థన చేయడం నేర్చుకోండి, వాక్యం చదవడం నేర్చుకోండి, వాక్యం వినడం నేర్చుకోండి. ఎవడి మీద ఆధారపడరు. ఒకవేళ ఏదైనా ఉన్నాయా సపోర్టెడ్గా, అయ్యా మా గురించి ప్రార్థన చేయండి, మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి అంటూనే మీరు కూడా ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకోవడం తప్పులేదు, కానీ ఆడెవడో చేస్తేనే బాగొస్తుంది అంటే గొప్ప శక్తివంతులు మేము అడ్డుపడితే. ఇర్మియాకి అదే చెప్తాడు. ఇర్మియా ఈ జనుల గురించి ప్రార్థన చేయగా చెత్త నాయాలి, మొత్తం దౌర్భాగ్యం, ఇంకేం ప్రార్థన చేస్తాడు వీళ్ళంతా. ప్రార్థన చేయమంటాడు, ఈడి ఎక్కడిపోతాడు, జబర్దస్త్ పెట్టుకొని చూస్తాడు ఇంట్లోకి వెళ్ళి. నువ్వేమో ప్రార్థన చేస్తావు, ఏమైనా ప్రయోజనమా? ఆడ ప్రార్థన చేయమన్నాడు, ఓకే. నువ్వు ఆడేమైనా మోకరిస్తున్నాడు లేదు. ఇర్మియా ప్రార్థన చెయ్యని చెప్తాడు, ఈడేమో పొలివేలు దాటిపోయి పాపాలు చేస్తున్నాడు. ఇర్మియా అవసరమా? ఇర్మియా చెయ్యాలి ఇలా గురించి టైం వేస్ట్. వాళ్ళు నీ ముఖస్థుతి చేస్తున్నారు నీ ముందా. మీరు చెప్పినా చేయకపోయినా ఇక్కడ ఉన్న వాళ్ళందరి గురించి, మీ కుటుంబాల గురించి చేయాల్సిన బాధ్యత నాకుంది. అది భక్తి జీవితం అంటే. ఆ లెటర్లు రాసేసి సీట్లు రాసేసి అయ్యగారు అమ్మగారు మీరు చేయండి అని అంటే అదేంటి దౌర్భాగ్య బతుకు. రైతు పంట వేసినప్పుడు ఒకదానికి నీరు పెట్టి ఒకదానికి పెట్టగానే ఉంటాడా? అన్నిటికీ పెడతాడు. అంతా పర్లాలి. ఈరోజు విత్తనాలు చదువుతున్నాను నేను, దేవుడు నా చేత విత్తనాలు చదువుతున్నాడు. మీ అందరి కొరకు నీరు పెట్టాల్సిన బాధ్యత నా ఉంది. పెట్టకపోతే పీక మీద కాలేసి తొక్కుతాడు నన్ను అంతే. ఎదురా విత్తనాలు చల్లే నీరే పెట్టాలి, నా బాధ్యత. మీరు అడిగితే చేశాను కాదు, అదే నా బాధ్యత. మీ అందరూ, మీ కుటుంబాలు అందరూ మళ్ళీ చనిపోయిన తర్వాత మళ్ళందరూ ఒక కుటుంబంగా పరలోకంలో కనపరావాలి. ఏమా శుభమా, ఏమమ్మా ఎల్లమ్మ అన్నట్టు. పాతాళంలో అగ్నిగుణంలో ఆ రోజు ఏం లేదయ్యా, మేము ఎన్ని చెప్పినా ఏం లేదయ్యా, ఇదిగో వాక్యం చెప్తుంటే ఆమె నిద్రపోతుందయ్యా, ఆమె బయటికి వెళ్ళిపోయిందయ్యా అనే స్థితికి రాకూడదు. అందుకని ఈ అగ్నిగుండంలో మేము యాతన పడుతున్నామయ్యా అనే స్థితికి రాకూడదు. సో అటువంటి జీవితాలు, అటువంటి భయంకరమైన మధ్య ఉంటున్నాడు. కానీ లోకమాలిని పట్టించుకోలే. వాళ్ళ కూతుర్ల క్యారెక్టర్ కూడా చూడ ఎంత బాగుందో. ఇప్పుడు వచ్చి వాళ్ళంతా చర్చ 5 నిమిషాలు ముగిస్తా, 5-10 నిమిషాలు, ఇబ్బంది పడగా. సరే, లోతు వెలుపుల ద్వారం వద్ద నుంచి దగ్గర వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అన్నలారా ఎంత పాతకం కట్టుకోగలరా, మీకు దండాలు పెడతారా, వాళ్ళు నా ఇంటికి వచ్చారా, వాళ్ళు దేవదూతరా, అని ముట్టితే మట్టిలో కలిసిపోతారా, దౌర్భాగ్యులారా, వాళ్ళు దేవదూతలు వాళ్ళు ముట్టితే మట్టిలో కాదు. చాలా మంది వాక్యం చెప్పే వాళ్ళ మీద కౌంటర్లు వేస్తుంటారు అప్పుడప్పుడు. కొంచెం చేయగాకండి. అంటే ఎవడైనా మేలు చేసేవాడు, నేనేం భయపెట్టట్లేదు మిమ్మల్ని, నేను ఆ దౌర్భాగ్య బోధలు చేయను. నన్ను అంటే మీరు అలా బైబిల్ మిషన్ ఆయన ఒక ఆయన ఉన్నాడు బ్యాక్రాపేట, అమ్మ నన్నుగేనో అంటేనా ఈ రాత్రికే తెచ్చి వాడి బొంద దౌర్భాగ్యం. నేను బైబిల్ చదవగా ఆయనకి అడిగిపోయాను 3 సంవత్సరాలు నా లెక్కంతా ఆడే తినేశాడు. నా లెక్కంతా ఆడే తిన్నాడు. మా అమ్మ కోటి నుంచి పంపించేది, అయ్యొత్తాయి ఈ వస్తాయి అప్పులు పోతాయి అంటే నేను బైబిల్ చదివింటే నాకు తెలిసేది. బైబిల్ ఏ రోజైతే పట్టుకున్నాడో తిరగబడ్డం మొదలు పెట్టాను. నువ్వు చేసేది దొంగపోదరా నాయన, నువ్వు చేసేది ఆత్మను రక్షించేది కాదు, నువ్వు చేసేది వ్యాపారం. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువు కూడా వాళ్ళకు ఆయన ప్రార్థన మందులు ఏం చేస్తున్నారు, గోవలు అమ్ముకుంటున్నారు, బలలు అమ్ముకుంటున్నారు. ఏం చేశాడు, చాలా కూడా తీసుకున్నాడు అంతే, ఒక్కొక్కడు పరారు. ఈ రోజు కూడా దేవుని మందిరాన్ని ఏం చేశారు, వ్యాపారానికి వాడుకుంటున్నారు. మీరు అనుకుంటున్నారు అక్కడికి పోతే ఏదో వస్తుందని, ఏమి రాదు. దేవుడు వాక్యమై మీ దగ్గరకు వస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా కానీ ఒకవేళ కన్ను మూసారో నరకంలోకి వెళ్ళిపోతాం అంతే. ఇంక ఎందుకంటే ఆడ బోధ లేదు, ఆత్మీయంగా బలపరిచారు. 7 మెట్ల ప్రార్థన అదేంటో నాకు అర్థం కాదు. మా గురించి ఒళ్ళో బోల్లో ఏందో అది నాకు ఎప్పటికీ అర్థం కాదు. ఏంట్రా బాబు, బైబిల్లో చూస్తే ఏడలేదు ఈ పంచాయతీ, అసలు ఉండదు బైబిల్లో. మోకాలేసి ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు, లేదా ఒకవేళ ఆరోగ్యం బాగాలేకుంటే పడగలో పడుకొని ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారు, లేదా నిలబడి ప్రార్థన చేసిన వాళ్ళు ఉంటారు. ఇదేందో 7 మెట్లంట, అదేమి ధ్యానమో, అయ్యేంటో, మళ్ళీ మధ్యలో అరుపులు ఒకటి సౌండ్ అని మునిగేవాళ్ళు, కుక్కలు మునిగినట్టు డ్రామా. ఇదంతా దొంగోడు
మీరేమని అనుకోండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు, అనేక మంది దొంగ బోధలకు లోకంలో బయలువెళ్ళి ఉన్నారు ఆయన, జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు తెల్లగుడ్డలు వేసుకొని వస్తారు, ఏమో పాటర్ గారు పైరమ్మా అన్నావు అనుకో, పీక మీద కాలేసి తొక్కుతాడు అంతే. నీకు నీ దేవుడు గురి ఉండాలి. నీ వాక్యం ఏది చెప్తే అదే నీకు దిక్కు చూసి. ఆడెవడో గాలి మాటలు చెప్తే ఎలాగండి, ఆడికి పోయి కాదు వేసుకుంటేది, ఆడికి వేసే బదులుగా అన్నాడు గారు. ఒక రోజు బయట వెళ్ళే దారిలో అడుక్కునే వాళ్ళు ఉన్నారు. అడుక్కునే వాళ్ళకి ఏం చెప్తున్నారు, ఎవడైనా ఏం చెప్పాడు, దిక్కులేని ఎదవరాలకి ఏమన్నాడు, సహాయం చేయమని ఇలా చదివాం కదా మనం. వాళ్ళు అడుక్కుంటే ఈడు ఏమంటున్నాడు తెలుసా, నేను ఉన్నాను అప్పుడు ఒక 5 ఏళ్ల క్రితం, 2013లో నేను వెళ్ళేవాడిని ఆడికి. ఆడ ఏమన్నాడంటే, రేపు బయట వాళ్ళు అడుక్కుంటున్నారు కదా, వాళ్ళకి ₹1 వేయకండి, నాకేయండి అంటే వాళ్ళకంటే ఏమైనా వాళ్ళకంటే ఏమయ్యా అంటే వాళ్ళు దేవుని వచ్చి అడుకోవాలి అంటే, మీరు ఆడేసి వచ్చి నాకు అనుకుని నేను డబ్బా నిండదు. ఆడ కూర్చొని ఏమో పెద్ద ఆడ ఎవడెవడు నోట్లు వేసేది అన్ని చూస్తుంటాడు. యేసుక్రీస్తు ప్రభు చూసి ఏమన్నాడు, కానుక పెట్లో ఒక బీద ఎదవరాలు వచ్చి 2 కాసులు వేసింది. అంతకుముందు చాలా మంది వేశారు లక్షలన్నీ, కానీ వాళ్ళందరినీ ఎడక్కాలు చెప్తూ తన్ని పక్కన పెట్టేశాడు. ఎవరిని పొగిడాడు, 2 కాసులు వేసినామనే గొప్పగా పొడిగాడు. అదే మీరు బైబిల్ విషయంలో కానీ ఆ 5 చెప్పే దొంగ పాసుల కాడికి అడిగి పోయి అదే ₹2 వాళ్ళకి చూపిస్తాయి. ఇది ముందు వాళ్ళకి చెప్తారు, వాళ్ళకి రేపటి నుంచి ఇది అది చాలా అంటారు, చాలా కాదు, అది గొడ్లశాల, గొడ్లశాల, అది దహించు, ఆ అగ్ని దహించేది ఆడి యువత అంతే. ఎందుకంటే మీ ప్రాణాలు రక్షించేది ఏది, యాకోబు రాసిన పత్రికలో ఆత్మను రక్షించే వాక్యమే, భూ సంబంధమైన వాటి ఏది రక్షించదు. అలాగే యేసుక్రీస్తు ప్రభు చేసిన బోధలు అవి. డబ్బులతో వ్యాపారం చేయడు ఆయన, మీ ఏదో ఇస్తే వ్యాపారం చేయడు. మీ బ్రతుకులు మార్చుకుంటేనే ఆనందపడతాడు ఆయన. మన బ్రతుకులు మార్చుకుంటేనే ఆయన ఆనందం. ఏమన్నా నా కాడ డబ్బు ఉండేది, నేను కూలి పని చేద్దాం, ఆయనకి తెలీదా, నా కాడ పెండాలని చూస్తాడు ఆయన. ఆయన ఏమన్నా మనిషా? ఇలాంటి బోధలు చేయబట్టి ఈరోజు మనకు వాకింగ్ చెప్తుంటే నిద్ర, అందులో ఎలా నిద్రపోతుందా, అదే ఆడైతే నిద్రపోతుందా, ఆడైతే నిద్రపోతుంది. హల్లెలూయా అనగానే లేచి కూర్చుంటారు. ఇంకంతే. ఇంకా మధ్యలో ఈ బోర ఒకటి హల్లెలూయా అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? దేవుణ్ణి మహిమపరచడి. నువ్వు హల్లెలూయా అంటే, నేను హల్లెలూయా అంటే, ఇంకెవరు మహిమపరుస్తున్నాడు ఇక్కడ? కాదమ్మా, ఎవరు మహిమపరుతున్నారు చెప్పండి. ఇప్పుడు దాకా అంతే, నిజాలు చెప్తే ఇలాగే ఉంటుంది. ఇప్పుడు నిజాలు చెప్తే ఇలాగ ఉంటుంది. నిజాలు చెప్తే ఏమవుతుందంటే హల్లెలూయా అంటివి. హల్లెలూయా అంటే ఏంటి? నీ బ్రతుకు ద్వారా దేవుడిని మహిమపరచు. ఊరికి పెద్దలతో అమ్మ అంటివి, పోయే నీ అమ్మ అంటివి, ఎలా అని చెప్ప అమ్మను పట్టుకొని అమ్మ అంటివి, మళ్ళీ అదే పరికమాలను వాళ్ళ అమ్మనంటావా? కాదు. దేవుని మహిమపరచడంటే మీ బ్రతుకుల ద్వారా నోటితో కాదు. హల్లెలూయా అనగానే మనకు ప్యాషన్ అయిపోయింది. చెత్తనాలు చదివితే కదా బైబిల్, అందులో ఏముంది నా తండ్రి, ఒకడు వస్తాడు టక్కులు చేసి వస్తాడు, అద్దాలు పెట్టుకుని స్టైల్గా వచ్చేసి అలా బోర కొట్టేసి వెళ్ళిపోతాడు. వాళ్ళకి ఏం లేదు. మా ఇళ్ళ దగ్గర ఉన్నారు, ఇక్కడికి వచ్చే వాళ్ళు అంతా వాళ్ళని ఏకి పాకి అందుకని వాళ్ళంటే నాకు అసలు సరిపోదు. మీరు దొంగలు మా లోకంలో ఉన్నవాడని కూడు కొట్టేవాడైనా కడుపు కొట్టేవాడైనా నమ్మచ్చు, కానీ ఇలా నేను నమ్మను. ఎందుకంటే ఒకరోజు ఏదో కూడా తప్పుతుంది. ఒక జక్కయ్య మాదిరి వాళ్ళు కూడు కొట్టేవాడే, కానీ దేవుడు వాక్యం రాగానే మారు మనసు పొంది ఎంతైతే తీసుకున్నాడో మొత్తం అందరికి ఇచ్చేశాడు, పనిచేశాడు. 400 ఇచ్చేశాడు. నేను అన్యాయంగా సంపాదించాను ప్రభు, నన్ను క్షమించండి. కానీ వీళ్ళైతే ఎలా అంటే తెలుసా, వీళ్ళు కడుపు కొడతారు, మీ ఆత్మను నరకానికి పంపిస్తారు, 2 చేసేస్తారు. అందుకని వీళ్ళందరినీ నేను ఒక మాట లేకుండా మాట్లాడతానని ఒక్కసారి పిలిచినోడు మళ్ళీ నన్ను పిలవడు. అయినా పర్లేదు, వీలైతే స్టేటస్ పెట్టుకుంటాను. ఆ పిల్లోడికి తెలుసు, ఆ పిల్లోడు కూడా చూడడం లేదు. ఈ స్టేటస్ పెట్టుకుంటాను నేను. స్టేటస్లో సుమారుగా 100 మంది 120 మంది చూస్తారు. చాలు. పొద్దున లేచేసరికి వాళ్ళకి మార్గం దేవుడు సిద్ధపరిచుంటాడు నా స్టేటస్లో. మీరు ఇలా బతకనరా, ఇలా బతకనరా, ఇలా బతకనరా అని. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే బోధలు సరిగి లేవు, బ్రతికించే బోధలు లేవు, లోకమాల్యం నుండి తప్పించే బోధలు లేవు. ఇంతవరకు ఇంతవరకు దేవుడి మాటలు నేను చెప్పాను. నేనంటే కదా నా ద్వారా ఆయన చెప్తున్నాడు. నాకు అంత సీన్ లేదు, అంత బెండపు లేదు. అది కూడా చెప్పాలి కదా. పరలోకమందు ఉన్న తండ్రి జ్ఞానం ఇవ్వకపోతే నాకెలా వస్తుంది? ఆయన నాలో ఉండి మాట్లాడకపోతే నాకెలా వస్తుంది ఈ మాటలు, ఈ గద్దింపులు? ఆయన మాట్లాడుతున్నాడు. ఎక్కడైనా కానీ మిమ్మల్ని ఏమైనా దోవ తప్పించిన మాటలు ఉన్నాయా? ఉండవు కూడా. ఎందుకని చెప్తున్నాను, జాగ్రత్త పడండి. అటువంటి ఏమైనా ఆలోచనలు ఉంటే మార్చేసుకోండి. ఇక్కడే దేవుడు ఉన్నాడు, ఈ శాలలోనే, ఈ గొడ్లశాలలోనే గొడ్లన్నీ ఉన్నాయి, రేపు తీసుకొని వీటిని కత్తి తీసుకొని మొత్తం నరగాలని చేస్తున్నాడా? అయిపోతారు అంతే. వ్యాపారం అదే.
దేవుని ఇంటిని వ్యాపారంగా చేసుకున్నాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు అపోస్తులైన పౌలు గారు రాస్తూ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు ఏమంటాడు తెలుసా? కడుపే వాళ్ళ దేవుడు, నాశనమే అంతం, వదిలిపెట్టని ఎవరిని వదిలిపెట్టుకోరు, జుట్టు పట్టుకోరు, బోధకులైన మీరు కఠినమైన తీర్పు పొందుతారు, వదిలిపెట్టరు ఎవరిని. ఎందుకంటే నా పిల్లలు మీ చేతిలో పెడితే, కానీ వాళ్ళకంటే తప్పేవుతుందో తెలుసా అంది. సో రూట్ మ్యాప్ మన దగ్గర ఉంది. ఈ రూట్ మ్యాప్ లో నా తండ్రి ఏమి రాయించాడని చూద్దాం. సో సపోజ్ లోకంలో ఉన్న లవ్ స్టోరీలు చూస్తే అమ్మాయి ఏం మెసేజ్ పెట్టిందా, ఏ మాటలు పెట్టిందా, లేకపోతే ఏ వాయిస్ రికార్డింగ్ పెట్టిందా, అన్ని గంటల తరబడి చూస్తాం మనం, అంతే కదా. ఎవడల్లా నేను తప్పుగా అనుకోవద్దు, లవ్ లెటర్ అది ఇది అంటారు, అవి ఏం రాసిందా ఏం కదా అని 1-10 సార్లు చదువుతాడు. మరి ఈ బైబుల్లో ఉన్నట్టు ఏం చదవరా మీరు? చదవకనేమంటారా? చదవకనే నేను అన్యాయంగా బలైపోయాను. ఒకవేళ ఆట అయినా నేను తెచ్చింటే చదివిన తర్వాత చెప్పాను, చాలా మందికి చెప్పాను నేను. అక్కడ పరిచయంలో, అరే వెళ్ళకండ్రా, అది వ్యాపారం రా, దానివల్ల మీకు ప్రయోజనం లేదురా. ఆడు ఊరికి వచ్చాడంట. నాకు చాలాసార్లు చెప్పేవాడు ఏమంటే, ఎందుకంటే ఒక మనిషి గురించి నేను ఎప్పుడు మాట్లాడినామా హక్కు నాకు లేదు. తన పొరుగు వాడిని చాటుగా దూషించినా నేను సంహరిస్తానన్నాడు, చంపేస్తానన్నాడు దేవుడు. మనం ఏమనుకుంటే చాటుగా ఏమన్నా అన్నా కూడా పలవాని గురించి దీని గురించి మాట్లాడతాం, కానీ వదిలిపెట్టను. ఎందుకంటే వాడు నా స్వరూపంలో ఉన్నవాడు, నా బిడ్డవాడు, నువ్వెవడు అనడానికని అంటాడు. నేను అన్ని అనుభవించాను. 3 ఏళ్ళు పోయారు. నాతో పాటు 4 గొర్రెలు కూడా తీసుకెళ్ళిపోయారు. నాతో పాటు చాలా మంది తీసుకెళ్ళిపోయారు. కానీ అప్పుడు నాకు మైండ్ బ్లాక్ అయిపోయేది. కొన్ని బోధలు చేసేవాడు ఆయన. ఈయకపోతే మీరు చచ్చిపోతారనేవాడు. ఈడికి రాకపోతే మీరు చచ్చిపోయింది, మన చచ్చిపోయింది నాకు కావన్నాడు. అరే నాకు ఇంకా విరక్తి పుట్టింది. దేవుడు అంటేనే విరక్తి పుట్టింది. అంటే ఈడికి రాకపోతే ఆయన ఏం దేవుడు అయ్యా, అంతే కదా. అలాంటి నాకు విపరీతమైపోయి ఒకసారి మోగాలేసాను. ఏంటి ప్రభావ ఇది చేసి చెత్త, నువ్వు అట్టటోడేనా? అట్టడి చంపేవాడు అయితే మా కొరకు ప్రాణం పెడతారా? అట్టడి చంపేవాడు అయితే ఎప్పుడో నాశనం చేసేపోయాడు కదా. నేను చేసిన పాపాలు ఆకాశం అంటే ఎత్తున్నాయి. ఎప్పుడో నన్ను చంపేసేవాడు కదా. ఈరోజు నన్ను ఎందుకు ఇలా నడిపిస్తాం? మరి ఆడేంటి అలా చేస్తున్నాడు అంటే ఒక భయం. నీకు విషయం తెలిసిన, కుక్కను చంపాలంటే ఏం పెడతారు తెలుసా పేరు? దానికి పిచ్చి కుక్క అని ఒక ముద్రేసి చంపుతారు. ఆడు కూడా అంతే, మిమ్మల్ని చంపాలనుకున్నాడు. మీరు చచ్చిపోవాలని చెప్తా అంటే మనిషికి ఏంటంటే ప్రాణభయం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు క్రీస్తుని నమ్ముకున్నా, నిజంగా వాక్యం ఏంటో తెలుసు, ఆయన శక్తి ఏంటో తెలుసు. ఈరోజు నేనున్నా భక్తుల జీవితాలు అయ్యే. పేదలు వెళ్ళి పొద్దున్నే ఈడ కొట్టించుకుంటాడు, సమాజం అందులోకి వెళ్ళిపోయి ప్రకటించగాకన్నాడు. అరే నీ మాట వినాలా, ఆయన మాట వినాలా? ఆయన మాట వినకపోతే సీమలు నలిపినట్టు నలుపుతాడు కిందేసి. నువ్వెవడు కోనిపిసా గొట్టంగాడివి, నువ్వు చెప్తే నేనేడానికి? ఆయన మాట వినాలి, మేము ఆయన మాట వినాలి. అందుకనే ఎవరికి లెక్క చేయలేదు మనుషులకి. సో మన లైఫ్లో కూడా చాలా మంది జీవితాలు ఏమంటే, వాళ్ళు ఎవరో ఏదో చెప్తే అది నమ్ముతాం, మనం గుడ్డిగా నమ్ముతాం. బైబుల్ తెరిచి ఓపెన్ చేస్తే ఒక రెఫరెన్స్, ఒక 5 నిమిషాలు దయచేసి ఏమనుకోకండి, ఒక్క నిమిషం. అది ఎందుకంటే మేము తెలియాలా. ఒకసారి మత్తయి వార్త ఏం రాశాడు అది చదివినప్పుడే నాకు కూడా ఓహో వీడు పెద్ద దొంగే అనిపించింది. చూడు మత్తయి వార్త 24 కళ్యాణ్ ఒకసారి చదువు. కళ్యాణ్ నీ స్వరం వినాలనిపిస్తాను. సరే ఓకే రైట్. మత్తయి వార్త 24 అమ్మ, మత్తయి వార్త 24వ అధ్యాయం 24వ వచనం నేను చదువుతాను. అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే వీలైతే ఏం చేస్తారట చూడండి, ఏర్పరిచిన వాడిని సైతం మోసపరుచుటకై గొప్ప సూచిక్రియలు చేస్తారట. 7 వారాలు తిరిగితే గొప్ప సూచిక్రియ. 7 వారాలు తిరిగితే ఏమవుతుందట? కడుపులో క్యాన్సర్ కూడిపోద్దంట. నువ్వు మిద్దె కట్టుకోలేదా? మిద్దె కూడా పెరిగిపోద్ది అంతే. నువ్వేం కష్టపడాల్సిన అవసరం లే. అలా పడుకొని రోడ్డు మీద దొల్లాడుతుంటే అది పెరిగిపోతూ ఉంటుంది అంతే. చూడు, మోసపరచు, గొప్ప సూచక్రియలు మహత్కార్యములు కనపరిచెదరు, గొప్ప సూచక్రియలు చేస్తారంట. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి ఈ చేస్తుంటారు చూడు, సాక్ష్యాలు చెప్తుంటారు. మాకు అజ్జరి ఇద్దరు వస్తుంది గాలి వాటిలో ఎన్ని వీళ్ళు వెనకలో డబ్బు కొట్టేటారు, అంత లెక్కించారు వాళ్ళకి. నేను చాలా మంది విన్నాను. నేను అలా డబ్బులు ఇచ్చి చెప్పండి. నేను చూడు ఒకసారి ఏం చేశాను తెలుసా, మీరు నమ్మట్లేదంటే విశ్వాసం రాలేదన్నాడు. నేను ఉద్యోగం కోసం నేను ముందుగానే పోయి సాక్ష్యం చెప్పిన. ఏమని? నాకు ఆల్రెడీ ఉద్యోగం వచ్చింది, నాకు ఉద్యోగం రాలే, పంట రాలే. అంటే నాలాంటి మోసపోయేది ఎంతమంది ఉంటారో చూడు. ఇంకా ఆ గొడ్లశాల అన్నీ అందుకనే గొడ్లకు తెలియకూడదు. ఆశ ఏంది? ఇప్పుడు చూడు, కడపలో కోర్టు కట్టేశాడు మొత్తం. ఎక్కడ చూసినా అప్షేర్లు అన్నీ ఎవరి ఇవన్నీ పేదలు తప్పు. చూడు గొప్ప కాడు యేసుక్రీస్తు రోజు దగ్గరకు వస్తే ఏమంటాడు తెలుసా? సూచక్రియలు. నాయన ఈరోజు ఛార్జింగ్ లేదు నాయన, రేపు రా అన్నాడు. ఎప్పుడన్నా ఇమ్మీడియట్లీ పట్టుకుంటే స్వస్థత. 7 వారాలు భూమి చుట్టూ తిరిగి రానని అన్నాడు. ఏమన్నా
అప్పటికప్పుడికే కుష్టి వ్యాధి అయినా పాపి అయినా రోగంతో పడిపోయిన అప్పటికప్పుడే హీల్ స్వస్థత అంతే. వీడు చెప్పేదేంటి? ఇప్పుడు మైండ్ పెట్టి ఆలోచిస్తే అవును కదా నిజమే కదా అనిపిస్తుంది కదా. 7 వారాల తర్వాత ఎప్పుడన్నా రమ్మన్నాడా బైబిల్లో మనం చదివితే? అలా ఇలాంటి గొప్ప సూచక్రియలు ఏర్పరిచుంటాడు. నువ్వు దేవుడి కొరకు దేవుడు ఏర్పరచుకున్నాడు. కానీ ఇలాంటి రోజు దొంగపాదలు చేసి నేనేం చేస్తారు? సైతం ఏం చేస్తారంట? పాడు చేసేస్తారంట. కిందకి వచ్చి తెలుగు చూడు. ఇదిగో ముందుగా మీకు చెప్పుచున్నాను, ఇదిగో ఈరోజు వాక్యం చెప్తున్నాడు వినండమ్మా కొంచెం. ముందుగా మీకు చెప్పుచున్నాను, ఇదిగో ముందుగా చెప్తున్నాను కాబట్టి ఎవరో ఇదిగో అరణ్యంలో ఉన్నాడు, ఇదిగో మీతో చెప్పిన ఎల్లకుడి, ఇదిగో ఈ బైబిల్ మిషన్ లోనే ఉంటాడు దేవుడు, ఇదిగో ఈ స్వస్థతశాల ఈ గొడ్డశాలలో ఉంటాడు దేవుడు, అరణ్యంలో ఉంటాడంటే చెప్పకుడి వెళ్ళకుడి, ఇదిగో లోపల గదిలో ఉన్నాడని చెప్పినను నమ్ముకుడు. ఇక్కడే ఈ గదిలోనే ఇదిగో వాళ్ళంటారు ఏమంటారు, మా అమ్మగారు మా అయ్యగారితో ఇప్పుడే మాట్లాడొచ్చాను దేవుడితో అన్నట్టు. కొత్తది డ్రామా. ఇప్పుడు 8,000 మంది మాట్లాడుతున్నా నాకు కనపడ. వాక్యంతోనే మాట్లాడతాడు, వాక్యమే మాట్లాడుతున్నాడు. నువ్వు బైబిల్ చదువుతున్నాడు అంటే మాట్లాడతాడు. నేను బ్రతుకు సరిలేదు, ఈరోజు నేను వాక్యం చదువుతున్నాను అనుకో, నాకు ముందుగానే నా పాదములకు దీపం ఏంటి? వాక్యము. వాక్యం నేను ఎలా నడవాలి చేస్తుంది. నేను 3 రోజులు చేసే పాపాన్ని కూడా వీడు చూపిస్తాడు. జాగ్రత్త నాయనా. వాక్యం చదువుతున్నప్పుడు మనకు వివేకం ముట్టాలా. ఈ మాట మాట్లాడు, జార స్త్రీ పెదవుల నుండి తేనెకారును అని అన్నాడు ఒకరోజు. ఏంటి ప్రభు ఏంది నాకేం అర్థం కదా, మనకు అట్టాడి సీన్ లేదే, మనం ఎప్పుడు అట్టాడి లేదనుకున్నాను. ఒకరోజు ఫోన్ వచ్చింది నాకు సడన్ గా, ఒక అమ్మాయి ఫోన్ వచ్చింది. అక్కడ తేనె పాటలు అడుగుతున్నాయి. అమ్మమ్మ ఇది డేంజర్ అని ఆయన బ్లాక్ లిస్ట్ లో పెట్టేసిన అంతే. అంటే నాకు ముందుగానే ఏమైపోతుంది, వాక్యం ద్వారా ముందుగానే సిద్ధపరుస్తాడు. మనం జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు. అది వేశ్య, లోతైన గొర్రె, యెహోవా శాపము నొందినవాడు అందులో పడతాడు. వేశ్య జోలికి వెళ్ళగాకు. ఇలాంటి మాటలు వస్తున్నప్పుడు మనం మాట్లాడుతున్నాడంటే ఏదో కారణం ఉందే ఉంటుంది. ముందుగానే గుంటలో పడిపోతున్నారా, జాగ్రత్తగా వేకప్, మేల్కో. తెల్లారుజామున లేయాలి, లేకపోతే పని కూలి మిస్ అయిపోతుంది అన్నట్టుగా ముందుగా చెప్తాడు. చూడు చెప్పండి, ఎవరైనా ఇదిగో అరణ్యంలో ఉన్నాడు, ఇదిగో వెల్లడి గదిలో ఉన్నాడని నమ్మకుడి. మెరుపు తూర్పు నుండి పడగొట్టి ఎలాగ కనపడనో అలాగే మనిషి కుమారుడు రాకడు కూడా అలాగే ఉన్నాడు. పీనుగులు ఎక్కడ ఉండనో గద్దలు పోవు అక్కడ ఉండను. పీనుగులు ఉన్న చోట ఏముంటాయి? గద్దలు ఉంటాయి. ఇప్పుడు ఆడ పీనుగులు ఉన్నాయి, ఈ గద్దలన్నీ పోయేది ఆడికే. ఎందుకు పీక్ తినడానికి? అమ్మ మాట్లాడాడు. అసలు ఎవరిచ్చారయ్యా? నేను వెళ్ళేటప్పుడు చెప్పేవాడు. అప్పుడు కొత్తగా చంద్రబాబు నాయుడు పరిపాలన చేశాడు. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడంట ఆయన బీభత్సంగా. అందుకని అంత ఆస్తి చేశాడు. బేకరాపేట అంతా ఆక్రమించాడు చూసారా అదంతా. కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? ఒకడు కలిమి విస్తరించుట వాడి నాశనవరా ఆయన అన్నాడు. ఆస్తి విస్తరించకూడదు వాడికి. ధనవంతుడు పరలోక రాజ్యంలో దూరడం కష్టం, ఒంటే సూర్య రాజ్యంలో దూరమైన విజయమో. కానీ ధనవంతుడు మటుకు ఏమవుతాడు? వాడి ధనాశ ఏం చేస్తుందంటే వాడిని దేవుని వైపు చూడు. సిరికి ధనానికి దాసుడు కాలేడు. అంటే వాళ్ళు చెప్పేది అన్నీ అవే. ఇప్పుడు అమ్మగారు మాట్లాడొచ్చింది, ఈ కాలంలో ఎవరికో ఏదో జరగబోతుంది. కొత్త మాటలు అన్నీ. వీళ్ళకు ఒక ప్రైడ్ ఆర్టిస్టులు పెట్టుకుంటారు, ముందుగానే మాట్లాడి పెట్టుకుంటారు. వాళ్ళు వెళ్ళిపోయి ముందుగానే చెప్తారు సాక్ష్యం, ఈ సాక్ష్యం ఆ సాక్ష్యం ఈ సాక్ష్యం. యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు, నన్ను గురించి సాక్ష్యం చెప్పేవాడు పరలోకంలో ఉన్నాడు, నువ్వు నడుస్తుంటే ఆయన చెప్పాలా? సూపర్ నా బిడ్డ అచ్చా అన్నాడు ఆయన అనాలి. మనుషులు ఎంతసేపు అంటారు? అలాంటి చెప్తారు. కానీ ఇక్కడే ఉన్నాడు, అరణ్యంలో ఉన్నాడు, ఆ గదిలో ఉన్నాడు. ఇప్పుడే ఆ గదిలో మాట్లాడి మీ అమ్మగారు వచ్చింది, మీ అయ్యగారు వచ్చారు. ఇంకొక భయంకరమైన మాట ఏంటంటే ఆడికి పోయిన తర్వాత ఏమంటాడు తెలుసా? వాళ్ళ చిన్న బచ్చగాడు, వాళ్ళ కొడుకు బచ్చ. నాకు ఇప్పుడు 35 ఏళ్ళు. ఆడ నేను పుట్టినప్పుడు అసలు భూమి మీదనే ఉండడు. ఆయన పోయి అయ్యగారు అని చేతులు కట్టుకోవాలంటున్నాను. అవసరమా ఇది? చెప్పాలా అలాంటి బోధన చేసేది? మీలో గొప్పవాడెవడో దాసుడుగా ఉండమన్నాడు దేవుడు. ఈరోజు నేను ఎంత బోధించాను. నేను కళ్యాణ్, వాడు నా ఫ్రెండు, ఆడనే పిలుస్తాడు, ఆడు నన్ను వాడే అంటాడు. నేనేంత అంత కొమ్ములు వచ్చినోని కాదు, అంతేనే కాదు. ఏరా నేను పాస్టర్ అయ్యాను, వాక్యం చెప్పాను, నేను పెద్ద పొడిగినరా, ఏంట్రా నన్ను ఆ మాట అన్నావు అంటే తప్పు కదా. తన్ను తాను తగ్గించుకున్నవాడు ఏమవుతాడు? హెచ్చింపబడతాడు. గర్విష్ఠుని ఏం చేస్తాడు? ఒక్కటే తక్కువ. వెరీ గుడ్ అమ్మా, సూపర్. బైబిల్ చదువుతావు కదమ్మా, మంచిది. ఖచ్చితంగా మా అవును అంచివేస్తాడు. అదే చెప్పాడు సామెత గ్రంథంలో. అదే అనగ తొక్కుతానన్నాడు, మా అవును అక్కడ అన్నాడు. ఎట్లా? పొలం దగ్గరికి వెళ్ళిపోతాం కదా మనం. పొలం దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు వరి అంతా కోసినప్పుడు కట్ట కడతాం కదా, ఐడియా ఉందమ్మా? వరి కోసి పక్కన పెడతాం, తర్వాత కట్ట ఏం చేస్తాం? బిర్రగా తొక్కి కట్టెలైనా అయ్యేనా కానీ ఎక్కడ మళ్ళీ టిక్కుడు కూడా వేస్తాం, ఐడియా ఉందా? లూజ్ అవుతుంది, అలా దొక్కుతాడు. అలాగే అలాంటి వాళ్ళు మాటలు నమ్మగొద్దు. ఎందుకంటే అవన్నీ లోకమాలిని అందించేది. ఈ అప్పులు వస్తాయి, రోగాలు వస్తాయి, ఇవన్నీ పోతాయి, ఇవన్నీ కాదు. భక్తులు అలా అనుకోలేదు.
భక్తుల జీవితాలు అలా కాదు. మా దేహాలు పోయినా పర్లేదు. అరే ఆ యేసుక్రీస్తు ప్రభు 40 దినాల్లో చచ్చిపోయి తిరిగి లేచిన తర్వాత పార్ట్ 2 శరీరాన్ని చూశారు. మహిమ దేహం మామూలుగా లేదు, అది ఓ రేంజ్ లో ఉంది. ఇదేమో కులిపిన దేహం, ఒక సుఖ నీళ్ళు పోసుకొని చెమటకంపు కొట్టేస్తుంది. అది అలా కాదు, అలా గోడలోంచి అలా వచ్చేస్తాడు. అది ఇలా డోర్ తీసుకొని రావాలా. ఇప్పుడు అశోక్ వచ్చి బీగం తీస్తేనే నేను వచ్చాను, లేకపోతే డోర్లోంచి వచ్చేస్తాడు మహిమ దేహం అయితే. అలాంటి దేహం అది. అది చూసిన తర్వాత వామ్మో అవాక్కైపోయారు. ఒరే ఎవడన్నా వచ్చి బెన్న చంపేయారు స్వామి, మాకు ఆ దేహం కావాలని పెట్టారు వాళ్ళు. మనమేమో ఈ దేహం మీదకే, ఈ పొట్టకూటి కోసమే ఎప్పుడు భూమి మీద ఏం పడుతాయి వీటి కోసం, ఆ భూమి ఏమో మన కోసం ఎదురు చూస్తుంది. ఈ చేసేవాళ్ళు కాదు బోధలు. మాలిన్యం అంటించుకోకుండా ఒక మహాలోకానికి ప్రయాణం ఉంది. ఆ మహాలోకానికి నేను వెళ్ళిపోవాలి. చావు తర్వాత పార్ట్ 2 శరీరం, మహిమ దేహానికి, నా శరీరానికి మహిమ దేహం ఉంది. ఆ దేహం కావాలని భక్తులు ఏమైపోయారు? అరణ్యంలో నరకబడ్డారు, రంపాలతో కోయబడ్డారు. దేవుడి కొరకు వాళ్ళ ప్రాణాలను అర్పగించుకున్నారు. అటువంటి ఉన్నతమైన జీవితం. మరి అంత గొప్పగా సేవ చేసిన వాళ్ళకు కనీసం పొరకపోలంత ఆస్తి కూడా లేదు. వాళ్ళకున్న ఆస్తి కూడా ఏం చేశారు? అపోస్తుల పాలకు ఏం చేశారంట? అన్ని అమ్మేసి దేవుని సేవకు ఇచ్చేశారంట. అలాగే దయచేసి మేము అమ్మేసి నేను చెప్పట్లేదు, అలా చెప్తున్నాను అంతే. అలా జరిగింది చెప్తున్నాను. మాకేమో ఈ లోకం శాశ్వతం కాదు, పరలోకమే కావాలి, దేవుడి మాటలు విస్తరించాలి, నన్ను మాటలు చెప్పించండి ఆయన అన్నట్టుగా చేశారు. అలాంటి బోధ చేయండి. మాలిన్యం అంటించుకోకుండా ఈ పాపపు లోకంలో పవిత్రంగా ఒక లోతు చూడు ఎలా ఉన్నాడు, ఉన్నతమైన క్యారెక్టర్. అయిపోయింది, లాస్ట్ అయిపోయింది. మాట ఇచ్చానంటే మాటలు ఇచ్చేది చెప్పి అయిపోయింది. సరే అది కాదు, ఎరగొట్టాలి, దొరికారు కదా చిత్తగొట్టి చేయండి. అప్పుడు చూడు లాస్ట్ 9వ వచనం, ఈ మనుషులు నా ఇంటి నేడుకు వచ్చి ఉన్నారు కనుక వారు ఏమీ చేయకూడదని చెప్పిన వారు అవతలికి పొమ్మని వారు వీడెవడో పరదేశిగా వచ్చి మనకు తీర్పు తీర్చుచున్నాడు అని ఎక్కువ కీడు చేసిన లోతు మనుషులందరినీ దొమ్మిగా తలుపులు కొట్టి సమీపించి, అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే దొమ్మిగా బట్టి వీడెవడో పరదేశిగా వచ్చాడు. అంటే లోతు ఎక్కడి నుంచి వచ్చాడు? కనాన్ నుంచి వచ్చాడు, అబ్రహాంతో పాటు వచ్చాడు. ఇక్కడ సొదొమ పట్టణం ఉంది, ఇక్కడ సెటిల్ అయిపోయాడు. కానీ పైకేమో చూసేదని హ్యాపీగా అందంగా ముస్తాబోయి హైదరాబాద్ పట్టణం వల్లే అన్ని రకరకాల క్లబ్బులు పబ్బులు అన్నీ ఉన్నాయి, కానీ నీతి లేదు. అందుకనే ఈ లోతుకు తెలియక పాపం అక్కడ ఉండిపోయాడు. కానీ ఆ నీచపు స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడే కానీ తన క్యారెక్టర్ పోగొట్టుకోలే. అసలు తలుపుతో చూడు, ఇదిగో పురుషుని కూడా చూడు, అది కాదు 8వ వచనం చూడండి. ఇది వాళ్ళ మీదకి ఎప్పుడైతే వచ్చారో ఈ పెద్దలు స్త్రీలు పురుషులు అంతా పోయి వాళ్ళని పాడు చేయాలని ఎప్పుడు వచ్చారో లోతు అంటున్న మాట చూడు, ఇదిగో పురుషునికి కూడని 2 కుమార్తెలు ఉన్నారు. పురుషుని కూడని 2 కుమార్తెలు. అసలు వాటి క్యారెక్టర్. అంతమంది పిల్లలు కూడా పాడు చేయడానికి వస్తే ఆ పాడైపోయిన సమాజంలో వాళ్ళ క్యారెక్టర్ చూడు, వాళ్ళ పవిత్రతను చూడు ఎలా కాపాడుకుంటున్నారు. లోతు తన బిడ్డల జీవితాన్ని ఎలా కట్టుకట్టాడు చూడు. అందుకని బాలుని నడవలసిన త్రోవలు నడిపించండి, ఓ తండ్రి ఓ తల్లి, మీరు ఏదైతే చేస్తారో అదే నీ కొడుకులు చేస్తారు. మీరు ఏ పాపం అయితే చేస్తారో ఎనకనే చేసేస్తారు. నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. మా నాన్న దారి తప్పుతుంటే నేను కూడా అలా దారి నా నీతో వస్తానన్నట్టు మా నాన్నతో పాటు వెళ్ళిపోయాను. సో ఖచ్చితంగా అలాంటి పరిస్థితి వస్తుంది. తండ్రి నీతిమంతుడుగా ఉన్నాడు చూడు, ఎంత ప్రేమ. వాళ్ళ 2 కుమార్తెలు, ఆయన ఇచ్చిన సర్టిఫికెట్, నా కూతుర్లు పర్ఫెక్ట్, వాళ్ళ క్యారెక్టర్ చెడిపోలే, నీతిగా ఉన్నారు, వాళ్ళ భర్తల కోసం వాళ్ళు సిద్ధపరచుకున్నారు, వాళ్ళ దేహాన్ని పాడు చేసుకోలేదు, నీతిగా. అటువంటి స్త్రీలు ఈరోజు సమాజంలో ఉన్నారు? లేదు. నేను చాలాసార్లు హైదరాబాద్లో తిరుగుతుంటాను. వాళ్ళు ఇక్కడ మెహదీపట్నంలో తిరుగుతుంటే ఎక్కడ చూసినా వాళ్ళ గుంపే. ఆ చెట్ల కింద వాళ్ళు కూర్చొని ఫోన్ మాట్లాడుకోవడం, వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు, వాళ్ళు అక్కడి నుంచి వచ్చేస్తారు, ఎవరో తెలియదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి స్వార్థ చేస్తుంటాను నేను. ఫోన్లో పట్టుకొని అట్టా ఇటు తిరుగుతాను, నాకు అదే పని. ఎందుకంటే ఏమో ఏ ఒక్కరు ఎలా మార్పు చెందుతారో తెలియదు. అంటే క్యారెక్టర్ పోగొట్టేసుకున్నారు. కానీ లోతు కూతుర్లు వాళ్ళు నీతిమాలిన లోకంలో ఉన్నప్పుడు తన నీతిని విడిచిపెట్ల దేవుడి యందు అచంచలమైన భయభక్తులు కూడా ఉన్నారు. ఒక నీతి, వాళ్ళ నానే చెప్తున్నాడు, ఎవ్వడు కూడా టచ్ చేయలే నా కూతురిని. అటువంటి పాపపు జీవిత లోకంలో మాలిన్యం అంటించుకోకుండా ఎలాగున్నారు? భక్తి అంటే ఇది కదా. రేపు మన పిల్లలను మన జీవితాన్ని చూస్తే ఒకవేళ మళ్ళీ వాళ్ళ గురించి చెప్పాలంటే పలానోళ్ళు బతికర్రా, అది మా అమ్మకి చెప్తాను. నీ కొడుకు ఆస్తులు సంపాదించి చచ్చాడని ఎప్పుడు అనిపించుకునే రేంజ్కి నేను చావనమ్మా. నా కొడుకు ఆత్మీయతను పరిశుద్ధంగా బ్రతికి 10 మందిని దేవుడి దగ్గరికి నడిపి చచ్చాడని చెప్పుకునేతారు, గర్వంగా చెప్పుకోమ్మా అని చెప్తాను నేను. ఆస్తులు ఏమండి ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ ఆత్మీయత, నేను చచ్చినా కూడా దేవుడు నాతో పాటు పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు. అదే నా ఆత్మీయతను చంపేసుకొని నాకు ఈ ఆస్తులు అన్నీ ఉంటే ఏమవుతుంది? ధనవంతుడు అగ్నిగుండంలోకి ఆడచాల. 1 రోజా, 2 రోజుల, 3 రోజుల, ఎండింగ్ లేదు. కోట్ల సంవత్సరాల ఏడుపులు. ఇంత 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 ఎందుకు చెప్తున్నాడు?
ఈ విధంగా ఎందుకు చెప్తున్నాడంటే ఆ అగ్ని నుండి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువు 2 చేతులు చాపి వెళ్ళొద్దు నాయనా అని చెప్పడానికి కారణం అదే. మీరు వెళ్ళకండి, భయంకరమైన పాతాళం పొంచి ఉన్నది, అందుకనే మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆ అగ్నిగుండాన్ని తయారు చేసింది ఎవడో కాదు, నేనే నాయనా. ఎందుకు? మీకు కాదు నాయనా, నరకానికి దుష్టుని పంపించాలి. వాడు నాకు వ్యతిరేకంగా తిరిగాడు, అందుకని వాని కొరకు సిద్ధపడ్డాను. వాడేమో వాని దురాశలు మీరు నెరవేరుతున్నారు. భక్తి అంటే వాడు ఏం చేస్తాడో తెలుసా? మనకు లేని పాపాలను అందించి ఆ నరకానికి తీసుకుపోవాలని వాడు ప్రయత్నం చేస్తాడు. దేవుడు ఏమంటాడో తెలుసా? నా పరిశుద్ధత అంతా మీరు తీసుకోండి, ఆ పరిశుద్ధత ఉన్న మహాలోకానికి మీరు రాండి. అది భక్తి అంటే. అందుకని ఇక లోక మాలిన్యం అంటించుకోకుండా నీతిగా బ్రతుకుతున్నాడు. ఈ అధ్యాయం అంతా వివరిస్తే సుమారుగా 5 గంటలు పడుతుంది, ఎక్కువే పట్టచ్చు. కానీ మీరు ఓపిక లేదు. కానీ దేవుడి దేవల్ల చాలా మంచిగా ఉన్నారు. నేనైతే చాలా హ్యాపీ అమ్మాయినాను. ఎందుకంటే మీ మొఖాలలో నేను నవ్వించాను, కానీ నవ్వుకున్నారు. అలాంటి దొంగనాయాలను కూడా చూసుకొని మనం నవ్వుకోవచ్చు. కాకపోతే మీరు ఆ నవ్వు వచ్చింది చూడు, నాకు హ్యాపీనెస్. కానీ నవ్వుతోనే అంత మీరు విడిచిపెట్టి విన్న మాటలు, ఆ నీతి మాటలు అన్నీ గుప్పెట్లో పెట్టుకోండి, గుండెల్లో దాచుకోండి, భద్రంగా దాచుకోండి. అపవిత్రతకు మీ బ్రతుకులను అర్పించకండి. పవిత్రత కొరకే ఏ ప్రాణం పోయినా పర్లేదు, అపోస్తుల మాదిరి నీతిగా నిలబడతాం, నిజాయితీగా నిలబడతాం. దేవుడి కొరకు దేవుడి బిడ్డ అనిపించుకుంటాం. కేవలం వాళ్ళంటే బొట్లు తీసేవాళ్ళు కదయ్యా, బ్రతుకులు కూడా చూపించారయ్యా. అదయ్యా క్రైస్తవం అంటే. అది క్రీస్తుని నమ్ముకున్న బిడ్డలంటే వాళ్ళ దేవుడు పరిశుద్ధుడయ్యా, పరిశుద్ధతను చూపించారయ్యా. ఎంత గొప్ప మహానుభావులయ్యా. నిన్ను బట్టి దేవుడి నామం దూషింపబడకూడదు, నిన్ను బట్టి దేవుడి నామం మహిమపరచబడాలి. దాన్నే భక్తులు అన్నాడు, హల్లెలూయా అని. దేవుని నామం ఏం కావాలి? నీ బ్రతుకులు చూసి మహిమపరచాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక అయిపోయింది, లాస్ట్ క్లోజ్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం లాస్ట్ అయిపోయింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అయిపోయిందమ్మా, ప్లీజ్. ఓకే, అయిపోయింది. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం లాస్ట్ అయిపోయిందమ్మా, మాట్లాడకండి. అయిపోయింది, ముగించేస్తాను. ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 38వ వచనం. గొర్రె చర్మంలో మేక చర్మంలో వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుతూ అడవుల్లోనూ కొండల మీదనూ గుహల్లోనూ సొరంగాలను తిరుగుచూ సంచరించు అట్టి వారికి ఈ లోకం ఏమైందంట? యోగ్యము కాలేదంట. ఈ లోకం మాది కాదు. ఈ లోకం ఎక్కడెక్కడ తిరుగుతున్నారు? నాలాగా సూటు బూట్ వేసుకొని స్టైల్గా అద్దాలు పెట్టేసి స్టైల్గా టక్ చేసి రాలేదు. అట్టి వారికి యోగ్యకరం కాలేదంట. గొర్రె చర్మం కప్పుకున్నారు, చలికి దిగంబరత్వం. మనకులాగా బైకులు, వెహికల్స్ లేవు. ఎక్కడ పడితే అక్కడ స్వార్థ చేశారు. అరే పార్ట్ 2 శరీరం ఉంది, మహిమదేవం ఉంది, చచ్చిన తర్వాత ఒక మహాలోకం ఉంది, ఇలా చేశారు. అట్టి వారికి ఎలాంటిది అంటే భక్తుల జీవితాలు చూడు. అట్టి వారికి ఈ లోకం ఎటువంటిదంట? ఏమొచ్చినా మాకు అవసరం లేదు, మాకేమో పరలోకం కావాలి, అది మా టార్గెట్. మేము చచ్చిపోయిన తర్వాత దేవుడితో ఉండాలి, ఇవ్వాలి, అగ్నిగుండంలో మేము ఉండకూడదు, అది వాళ్ళ టార్గెట్. కానీ లోక మాలిన్యం అంటించుకోకుండా బ్రతికారు. వీళ్ళ కూడా భక్తులు కూడా మనం హెబ్రీయులకు రాసిన 11 ఇప్పుడు మనం చదివింది. అట్టి వారికి దేవుడి కొరకు బ్రతికేవాడికి లోకం యోగ్యంగా అస్సలు కనపరాదు. కారులో ఉన్న వాడిని చూస్తే నువ్వు అనుకుంటావేమని, అబ్బా ఎంత సంపాదించారా నేను అనుకుంటాను. ఆడికి క్రీస్తు జరిగిపోతే చచ్చి నరకానికి వెళ్ళిపోతారు. ఆ ఆస్తి ఎందుకు, ఆ కారు ఎందుకు రా దౌర్భాగ్యుడు అనుకుంటాను. సో అటువంటి మాలిన్యం అంటించుకుని పిల్లలుగా మీరందరూ మనందరం ఉండాలి. అలా ఎవరు నేనేం మీ శత్రువునేది కాదు, దేవుడి మాటలు చెప్పాను. ఎందుకంటే మనందరం బాగుండాలి. ఈ మాటలు ఎక్కడ మీకు దొరకవు. వెండిని వెతికినట్టు వెతకమన్నాడు. ఎందుకంటే దేవుడి కృప మీ అందుకు వచ్చింది. ఇంతమంది దౌర్భాగ్యపు జీవితంలో డబ్బు కోసమే సేవ చేసే పరిస్థితులు ఈ రోజుకు వచ్చాయి. అన్ని జనులు ఏ విధంగా అయితే సేవ చేస్తున్నారు అలాగే చేస్తున్నారు. కాకపోతే ఆ డబ్బుకు కానీ ఏ దానికి నేను లొంగను. నా తండ్రి ఏ మాట చెప్తే అదే మాట చెప్తాను. మన జీవితాలు బాగుపడాలి. పరిశుద్ధత కంటే ఇంక విలువైన ఆస్తి ఏదీ లేదు. అది గుర్తుపెట్టుకోండి. జీవితాలను ఇక్కడ ఎన్నా వదిలిపెట్టా అని కాదు, వాక్యాన్ని చదవండి ఫస్ట్. ఎక్కడికో మీరు పరుగులు తీయాల్సిన అవసరం లేదు. ఎక్కడో ఏదో వస్తుందని పరుగులు తీయాల్సిన అవసరం లేదు. వాక్యమే ఉన్నాడు. మీరు ఈ ప్రార్థన చేస్తే అక్కడికి ఆయన వస్తాడు. అదే అని పవర్. లోకమాలిని వంటించుకోకుండా ధర్మశాస్త్రము విని లోబడిన వాళ్ళ ప్రార్థన ఎప్పుడు చెవులు తెరుచుకొని ఉన్నాడు. నా బిడ్డ మాట్లాడాలి, నా బిడ్డ. మనం ఏమి వీడికి వస్తేనే మాట్లాడతాం. సో అటువంటి నీతిమాలిన లోకంలో నీతిని కాపాడుకున్న లోతు, అలాగే భక్తుల జీవితాలు కూడా లోకమాలిని వంటించుకోవాలి. అట్టి వారికి లోకం యోగ్యం కాలేదు. మనం ఏమంటాం, అబ్బా లోకంలో ఉన్న అన్ని కానీ వాళ్ళకి అలా లేదు. మాలిన్యం వంటించుకోకుండా బ్రతికితే అంతకంటే గొప్ప బ్రతుకు లేదు. చనిపోయిన తర్వాత కన్న తండ్రితో ఉంటాం. తల్లి స్థలంలో ఉంచండి, చిన్న ప్రార్థన చేస్తాను, వెళ్ళిపోదాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, కన్న తండ్రి, ఇంతసేపు చాలా విలువైన మాటలు మీరు మాట్లాడినారని నేను విశ్వసిస్తున్నాను తండ్రి. మీ బిడ్డలు తండ్రి విని విడిచిపెట్టేవాళ్ళు కాకుండా ఇహలోక మాలిన్యం ఇంతవరకు అంటించుకున్నాం తండ్రి. మేమందరం
కన్న తండ్రి దయచేసి ఆ రోజు మోసే అడ్డుపడంగానే వారి పాపములు క్షమించవయ్యా. ఆ రోజు అరణ్యంలో నీకు తిరుగుబాటు చేశారు అంటే మేము పాపానికి లోపడమే తిరుగుబాటు చేయడం అని అర్థం. కనుక తిరుగుబాటు చేసిన వారిని అరణ్యంలో పూడ్చిపెట్టావునైనా. కానీ ఈరోజు తండ్రి ఆ రోజు మోసే మా పితరుడు అడ్డుపడంగానే వారి పాపాలు క్షమించావు. ఈరోజు కూడా తండ్రి మేమందరము తండ్రి క్షమించండి తండ్రి. మేమందరూ పాపం చేసాం, మాలిన్యం అంటించుకున్నాం తండ్రి. తండ్రి క్షమించి కూలిపోయిన మా జీవితాలను, పడిపోయిన మా జీవితాలను తిరిగి కట్టి మమ్మల్ని పవిత్రపరిచి నీ నీతి మార్గంలో నిత్యము వర్ధిల్లులాగన తండ్రి. చావు తర్వాత మళ్ళీ నిన్ను కలుసుకోగలిగే గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించండి తండ్రి. చాలా గొప్పగా నీ మాటలు విన్నారు తండ్రి. నీ బిడ్డలు అందును బట్టి హృదయపూర్వక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లుతున్నాను తండ్రి. విన్న మీ పిల్లలు తండ్రి మాలిన్యం అంటించుకోకుండా లోతు యొక్క జీవితం ఊరి గవిని దగ్గర ఉన్నాడు తండ్రి. లోక పాపాన్ని అంటించుకోలేదు. వాళ్ళ కూతురు క్యారెక్టర్ కూడా కాపాడాడు తండ్రి. అట్టి తల్లిదండ్రులుగా మీ పిల్లలు ఉండేలాగన తండ్రి అట్టి కృపను వాళ్ళకు అనుగ్రహించమని, లోకము యొక్క ఆలోచనలైనా పట్టించుకోకుండా, లోక నీతిని అంటించుకోకుండా, లోక పాపాన్ని అంటించుకోకుండా బ్రతికాడు తండ్రి. ఇన్నాళ్ళు మాకు తెలియక, ఈ మాటలు తెలియక తండ్రి పడిపోయాం, మోసపోయాం, లోకంలో చిక్కుపోయిపోయాడు తండ్రి. అటువంటి నీతిమాలిన జీవితాన్ని ఇకపై విడిచిపెడతాం తండ్రి. మమ్మల్ని క్షమించి నీ రెక్కల చోట్న ఇక్కడ కూడి వచ్చిన నా బిడ్డలు, నా అన్నలను, నా అక్కలను తండ్రి, ఒకవేళ వాళ్ళ మీద ఏదైనా నీ కోపం ఉంటే ఆ కోపం నీ చిత్తమైతే నా మీద చూపించమని వేడుకొంటున్నాను తండ్రి. వాక్యం తెలియని అమాయకులు తండ్రి, ఎన్నో దొంగ బోధకుల మధ్య, మోసపూరితమైన మాటల మధ్య వీళ్ళు జీవించారు తండ్రి. నీ మాటలు అర్థం చేసుకోలేక కోపం ఏదైనా ఉంటే దేవా నీ చిత్తమైతే తండ్రి ఆ కోపం నా మీద చూపించు తండ్రి. నీ కొరకు నేను సిద్ధంగా ఉన్నాను తండ్రి. ఇలా సిద్ధపరచండి తండ్రి. రాత్రి వేళ సమయంలో వారి కుటుంబాలను తండ్రి కంచి వేసి తండ్రి వారి నీతి మార్గంలో నడుచుకున్నట్టుకు ఏ పరిస్థితిలో అయినా నిన్ను వదిలిపెట్టకుండా, పరిశుద్ధతను కాపాడుకుంటూ, ఆత్మీయతను కాపాడుకుంటూ, ఇహలోక మాలిన్యం అంటించుకోకుండా బ్రతకగలిగే పిల్లలుగా ఉండలాగన అట్టి దీవెనలు, అట్టి ఆశీర్వాదాలతో వీలైతే నీ చిత్తమైతే మరొక వారం తండ్రి మళ్ళీ ఇలా బలమైన ఆహారాన్ని పెట్టుటకు నీ చిత్తమైతే మళ్ళీ నన్ను త్వరపడి సిద్ధపరచమని, వీళ్ళందరినీ సిద్ధపాటు చేయమని, మా కొరకు త్వరగా రానున్న మా రక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన పవిత్రమైన నామం పేరిట ఈ ప్రార్థనలు అర్పించి వేడుకొనిచున్నా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.